లకు పరిసర ప్రాంతాల్లో సేవం జరిగిస్తున్న వారికి వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభం. చిన్న ప్రార్థన చేసుకుందామండి అని మానిటర్ సౌండ్ పెట్టాను. ప్రార్థన. పరలోకమంతుడు మా తండ్రి, మరొకసారి ఈ మందిరంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు. తండ్రి, మందిరం యొక్క విలువ, సంఘం యొక్క నడవడిక, జనులు ఎలా ప్రవర్తించాలో తండ్రి, జీవం కలిగిన సంఘంలో పురాతనమైన అపోస్తులు వేసిన పునాదులు తండ్రి, కొన్ని సంగతులు తండ్రి ఈరోజు బోధించడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. కాలయాపనకు వచ్చి వెళ్ళిపోయేవారుగా ఎవరు ఉండక వినబడుతున్నవి తండ్రి మా నోటి మాటలు కాదు కానీ సర్వోన్నతుడైన దేవుని మాటలను తండ్రి గుర్తెరిగి గౌరవించి చిన్నల మొదలుకొని పెద్దల వరకు తండ్రి తల ఒగ్గుతూ తండ్రి మీ మాట ప్రకారము తండ్రి సంఘము నడుచుకోవడానికి ముఖాముఖిగా కొన్ని సంగతులు అందించండి తండ్రి. ఏమైనా అరమరికలు తండ్రి పొసగని పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ వాక్యము ద్వారా సమాధానపరుస్తారని కోరుతున్నాం తండ్రి. ఎన్ని పండుగలు జరిగాయి అన్నది ప్రాముఖ్యం కాదు, ఎన్ని ఆత్మలు ప్రతిష్ఠింపబడ్డాయి అన్నదే ప్రాముఖ్యం తండ్రి. ఆ ఘనమైన తండ్రి బాధ్యతను తండ్రి సంఘానికి మరొకసారి జ్ఞప్తికి తెస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలందరూ క్లియర్గా ఉన్నాయా? సందర్భాన్ని పురస్కరించుకొని సంఘ చరిత్రని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని పురాతనమైన చరిత్రలోనికి మనం వెళదాం. నిజానికి చరిత్రని జ్ఞాపకం చేసుకోవడం అనేది భవిష్యత్తు తరానికి మంచిది. స్వార్థం లేని పెద్దలు ఇక్కడ పునాదులు వేస్తే ఆ పునాదుల మీద కట్టబడిన సంఘాలు ఈరోజు మనము. పెద్దల యొక్క త్యాగం మనకు గుర్తుండాలి. వారు అసువులు బాసిన విధానం అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి ఆ తీరుతెనులు లేకపోతే జ్ఞాపకం చేసుకోలేని ఏ కుటుంబమైనా, జ్ఞాపకం చేసుకోలేని ఏ సంఘమైనా, జ్ఞాపకం చేసుకోలేని ఏ సహవాసమైనా కొన్ని రోజులకి అది సమాజంలో సంతలా తయారైపోతుంది. అందుకే మూలాలు ఎప్పుడు మనకు గుర్తుండాలి. అందుకే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు రచయితలు అప్పుడప్పుడు ముఖం మీద ఏమాత్రం మోమాటం లేకుండా ఎద్దేవా చేస్తూ క్రైస్తవ రచనలలో రచయితలు మనల్ని ఈ తరపు సంఘాలని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నించారు? మొదటి శతాబ్దపు సంఘాన్ని చూపిస్తూ, అపోస్తులు వేసిన సంఘాన్ని మనకు చూపిస్తూ, ఈరోజు సంగమాన్ని అలా ఎందుకు లేవని క్రైస్తవ కవులు మనల్ని అడుగుతున్నారు. ఈరోజు ఏమని అడుగుతున్నారు? 4 లైన్స్ చెప్తాను వినండి. ఆ 4 లైన్లో మన తీరుతెన్నులు అర్థమైపోతాయి. ఒకరోజు సంఘం అట కష్టాల్లో పుట్టిందంట, ఈరోజు సంఘం అట సుఖాల్లో పెరుగుతుందంట. ఎంత డెప్త్ వర్డ్స్ అండి అవి! త్యాగాలు మరణాల మధ్య ఆ రోజు సంఘం ప్రజ్వరెళ్ళింది, ఈరోజు గొడవలకి పెద్దపీటలు వేస్తుంది. ఆ రోజు సంఘము చావుకి ఎదురెళ్ళింది, ఈరోజు సంఘము దెలీల తొడ మీద సంసోన్ నిద్రపోయినట్టు నిద్రపోయిందంట. చిన్న మాటలు ఏం కాదు అవి. అలాంటి విషయాలు కవులు ఎందుకు ఈరోజు డైరెక్ట్గా కార్నర్ చేస్తున్నారంటే ఈరోజు సంఘం అలాగే ఉంది. ఈరోజు సంఘాల్లో త్యాగాలు లేవు, ఈరోజు సంఘాల్లో హతసాక్షుల యొక్క సాక్ష్యాలు లేవు, ఈరోజు సంఘాల్లో చరిత్ర జ్ఞాపకాలు లేవు. అదిగో మళ్ళీ ఆ తరపు భక్తులు ఈరోజు మాకున్నారు, 2-3 చెప్పుకోవడానికి కరువైపోతుంది. ఒక సంఘాన్ని గురించి కాదు మాట్లాడుతున్నది, సార్వత్రిక సంఘాన్ని గురించి. అందుకే చరిత్రను ఇలాంటి ప్రతిష్ఠ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవడం సంఘానికి మంచిది. అందుకే వెళదాం, మొదటి శతాబ్దపు తీరుతెన్నులు ఒకసారి మనం పరిశీలిద్దాం. చూద్దాం ఒకసారి, అందరూ ఒకసారి బైబిల్ తీద్దాం. ఎవరు బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. ఒకసారి చదవండి. ఒకటి చదవండి. పౌలను నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు హెబెస్సీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఎప్పుడును హెచ్చరించుచున్నాను. కొన్ని వచనాలు మనం చదువుతాం కానీ అవి ఎందుకు చదివామో మనకు తెలియదు. మనకి క్రిస్టియన్ టెర్మినాలజీ మనకు తెలుసు, అంటే ఆ పదాల అలవాటు మనకు తెలుసు. ఈ అలవాటుగా వాక్యాలు చదువుతాం కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమన్నా అర్థమైందంటే మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు. కానీ చదువుకుంటాం, అలవాటు అయిపోయింది కనుక చదువుకుంటాం. ప్రశ్నించుకుంటే చదివింది మనకేమన్నా అర్థమైందంటే యథార్థంగా సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. అందుకే అలవాటుగా చదువుకుంటాం, అలవాటుగా కాదు, అర్థం చేసుకుంటూ చదువుదాం. మీ అర్థవరం కదా, అర్థం చేసుకుంటూ చదువుదాం. అర్థవంతంగా వాక్యాన్ని చదువుకోవడంలో మన ఆత్మీయతకి మంచిది. ఏం రాస్తున్నాడు, ఏ వచనమైన కదిపాము అంటే ఆ వచనం వెనకాల కాస్తంత నేపథ్యం ఉంటుంది, ఆ వచనం వెనకాల చరిత్ర ఉంటుంది, ఆ వచనం వెనకాల రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశము, బరువు, బాధ్యత, సందర్భానుసారంగా చూసినప్పుడు ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఏ సందర్భం లేకుండా వాక్యాన్ని మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట. చెప్పండి, మళ్ళీ చెప్పండి. గుడ్డెద్దట చేలో పడింది, అది గుడ్డిది, దానికి బాగా ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు తిందామని తిరుగుతుంది. ఈ గుడ్డి దానికి తెలియదు ఏంటంటే బంగారం లాంటి పంట దాని కాళ్ళ కింద ఉన్నా దానికి తినడం రావట్లేదు. వై? అది గుడ్డిది. సేమ్ మనం కూడా ఇలాంటి బంగారం లాంటి వాక్యాన్ని మన దగ్గర ఉన్నా మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే మనకు ఆత్మీయ గుడ్డితనం ఉంది. చదువుతాం కానీ అర్థం చేసుకోం, వింటాం కానీ మన బుర్రలకు ఎక్కదు, వస్తాం ఎందుకు వచ్చామో తెలియదు, కూర్చుంటాం ఎందుకు కూర్చున్నామో తెలియదు. ఇక్కడ కూర్చుని మన బాడీ ఎక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది. మరి ఎందుకు వచ్చామో తెలియదు, వచ్చాం. అలా ఉండకూడదు క్రైస్తవ భక్తి. మనం బయటికి పోయినప్పుడు కొంతమంది దేవాలయాలకు పోతారు, కొంతమంది వారి వారి మందిరాలకు పోతారు. ఎందుకు పోతారంటే మనశ్శాంతి కోసం పోతారు. కానీ బయట ఉన్న కల్చర్కి మనకున్న కల్చర్కి తేడా ఏంటంటే వాళ్ళ మనశ్శాంతి కోసం పోతారు. మనం ఇక్కడికి ఎందుకు వస్తామంటే దేవుని మాట నేర్చుకోవడానికి వస్తాం. వచ్చామంటే ఏదో ఒక మాట నేర్చుకుని పోవాలి. అందుకే చెబుతున్న నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వింటున్న మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ చెబుతున్నవాడు ఏం చెబుతున్నాడో అలాగున్నదో లేదో జాగ్రత్తగా చూసుకోమని నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. అంటే నేర్చుకోవాలి. అందుకే దేవుని మాట పుస్తకంగా ఉంది, ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు చదివాం, ఏం జరుగుతున్న సందర్భం? ఎవరో మాసిదోనియాకు వెళ్తున్నారట. నేను మాసిదోనియాకి వెళుచుండగా, నేనంటే ఎవరండి అక్కడ? అపోస్తుడైన పౌలు. ఈయన మాసిదోనియాకి వెళ్తాను. అంత మాసిదోనియాకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోనీ వెళ్తే వెళ్ళాడు. ఆ ఎలుతూ ఏమన్నాడట? మై డియర్ సన్ తిమోతి, నువ్వు ఎక్కడికి కదలొద్దు, నువ్వు ఎఫెసీలోనే నిలిచుండు అన్నాడు. సందర్భం మర్చిపోవద్దు. పౌలు అనే ఆయన పై ప్రదేశాల గుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేం వెళ్తున్నాడు. యెరూషలేం అంత ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాల్సిన అవసరమే వచ్చింది? ఒక ప్రమాదం వచ్చి పొంచి ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు గారిని చంపేయడానికి పక్కా ప్లాన్ చేశారు. మార్కెట్లో వ్యాపారవేత్తలకి నష్టం కలుగుతుంది పౌలు గారి వలన. విగ్రహాచారాల వెనకాల మతము వ్యాపారము కలిసి రంగులు పూసుకొని తిరుగుతున్నప్పుడు దాని రంగులు ఉదయించడానికి సువార్త పౌలు చెబుతున్నప్పుడు పౌలు నడి సమాజానికి ఆటంకమైపోయారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదలాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. ఈ వెళుతున్నప్పుడు ఎఫెసీలో ఒకరు నిలబడమన్నాడు. ఆ కుర్రోడు పేరు తిమోతి. నువ్వు ఎక్కడే ఉండాలి. ఈ తతంగం అంతా ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలియాలంటే బండగ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ పత్రికలైనా మనం చదివినప్పుడు పత్రిక అంటే ఈ లెటర్స్ లేదా ఈ పౌలు రాసిన పత్రికలు, ఈ పత్రికలు మనకు అర్థం కావాలంటే దీని పునాదులు అపోస్తుల కార్యాల్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? అపోస్తుల కార్యం. అంటే ఈ పత్రిక ఏంటో మనకు అర్థం కావాలి అంటే అపోస్తుల కార్యాలకి దీనికి లింక్ ఉంటుంది. అక్కడెందుకు లింక్ ఉంటుంది? పౌలు గారు
ఎలా ప్రయాణం చేశాడు, ఏ సంఘాన్ని ఎలా కట్టాడు, ఎక్కడెక్కడ ఏ టైంలో ఎవరితో మాట్లాడాడు, ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉత్తరాలు రాశాడు అన్న దానికి ప్రతి దానికి బేస్మెంట్ అపోస్తుల కార్యాలన్నమాట. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ తిమోతి పత్రిక యొక్క నేపథ్యం మనకు తెలియాలంటే దీని పునాదులు ఎక్కడుంటాయి? అది ఆ అపోస్తుల కార్యాలు. దానికి ఒక పేరుంది, అది అపోస్తుల యొక్క కార్యాలు. అంటే వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన పనులు. ఈ అపోస్తుల కార్యాలు అనే పదం ఎందుకు పెట్టాడంటే పేరుకి అది అపోస్తుల కార్యాలే కానీ వారు వెనకుండి చేయించిన కార్యము పరిశుద్ధాత్మ. అందుకే ఇది పరిశుద్ధాత్మ కార్యాల పుస్తకం అని కూడా అంటారు. ఏం చేశాడు? పౌలు గారిని, అపోస్తులని చాలా ఘనముగా ఆత్మదేవుడు వాడుకున్నాడు. వారు బాగా వినాలి. ఎప్పుడైతే వీళ్ళని వాడుకుంటున్నాడో ఒకరోజు ఒక ఏరియాకి వెళ్ళాడు పౌలు గారు. సరిగ్గా ఆ ఏరియాకి వెళ్ళేసరికి ఆ ఏరియాలో బాగా పేరు మోసిన ఒక అమ్మ ఉంది. అమ్మవారు ఉంది. ఆవిడ పేరు అర్తిమీదేవి. ఎవరు? ఇంగ్లీష్లో డయానా అంటారు. ఈ ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ ఈ పేర్లు పెట్టుకుంటారండి. డయానా ఏంజల్, డయానా అని పెట్టుకుంటారు. డయానా అంటే మీరు ఏదో పెద్ద డైమండ్ అనుకోకండి. డయానా అంటే అదొక దేవత, ఆకాశం నుంచి రాలిన దేవత, అంటే తోక సుక్క, అలా నమ్ముతారన్నమాట. ఈ అర్తిమీదేవి ఉండేది ఒక ఏరియాలో గుడి. ఆ గుడి పెద్ద ఫేమస్ అన్నమాట. ఆ గుడి దగ్గరికి వెళితే ప్రజలు ఏం నమ్ముతారంటే పిల్లలు లేకున్నారా, అయితే ఆ గుడికి వెళ్ళండి పుడతారని నమ్మేవారు. అప్పుల్లో ఉన్నారా, అవును అప్పులు పోవాలి అంటే ఆ గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టండి, అప్పులు పోతాయి. సమాధానం లేక ఉన్నారా, అవును సమాధానం దొరుకుద్ది, గుడికి వెళ్ళి మొక్కుకోండి. ఇలా ప్రతిదానికి అదే అన్నమాట. అంటే ప్రతి దానికి సమాధానం. ఆ రోజుల్లో ఆపద మొక్కుల దేవత ఎవరు చెప్పండి? అర్తిమీదేవి. ఎక్కడుందంటే ఈ మధ్య ఆసియాలో మాసిదోనియా, మధ్య ఆసియాలో పిలుపు, మధ్య ఆసియాలో కొరింది. ఈ టౌన్స్ అన్నీ ఇలా ఈత చెట్టు ఉన్నట్టు ఉంటాయండి, ఇలా జల్లినట్టు మ్యాప్లో. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గుండా ఒక ఏరియా ఉంది. ఆ సిటీ పేరు ఎపిసి. ఏంటి? ఎపిసి ప్రాంతం. ఆ ఎపిసి ప్రాంతంలోనే, ఆ ఆసియా ప్రాంతంలోనే ఈ దేవత గుడి ఉందన్నమాట. చాలా పెద్ద గుడి. ఆ గుడి దగ్గరకు వచ్చి అందరూ మొక్కుకుంటారు. అక్కడికి పోతే అన్నీ తీరుతాయని. మీరు బాగా వినండి. అప్పుడప్పుడు ఇలాంటి యూట్యూబ్లు కానీ TV9 మీరు చూస్తున్నప్పుడు లైవ్ షాట్లు వస్తున్నాయి. మీరు చూస్తున్నారు లైవ్ షాట్. ఈ మెసేజ్లు పెడుతుంటారు అన్నమాట. న్యూస్లో కూడా స్టార్టింగ్ జరుగుతుంటుంది. మీరు గమనించండి. లైవ్ షాట్లో ఏమొస్తుంది చెప్పినా www అని వచ్చి డాట్ అని వచ్చి కాంటాక్ట్ నెంబర్ అని వచ్చి పలానా నెంబర్ అని వచ్చి జ్యోతిష్యం చెప్పబడు అని అర్థం. అందులో వాడు ఇచ్చే ఆఫర్లు ఏంటి చెప్పినా, పిల్లలు లేక బాధపడుతున్నారా, జ్యోతిష్యం చెప్పబడు. అప్పుల చేత బాధపడుతున్నారా, జ్యోతిష్యం చెప్పబడు. కుటుంబంలో కుదురు లేకున్నారా, జ్యోతిష్యం చెప్పబడు. తక్కువ రేటుకే, అందుబాటులోనే అని కొన్ని కాంటాక్ట్ నెంబర్లు వస్తాయి. అంటే ఇలాంటి నమ్మకాలన్నిటికీ మూలం ఎక్కడంటే మధ్య ఆసియా, గ్రీకు ప్రాంతం. ఆ ప్రాంతాల్లో ఉన్నాయి నమ్మకాలు. కాకపోతే దయ్యం కొంచెం మార్చేమన్నదంటే జ్యోతిష్యం చెప్పబడును లేదా అమ్మవారిని నమ్ముకుంటున్న పదాలు పక్కకు దోసి దయ్యం ఏమందంటే పిల్లలు లేక బాధపడుతున్నారా, జ్యోతిష్యం చెప్పబడిన అన్న పదం సైలెంట్ చేసి పిల్లలు లేక బాధపడుతున్నారా, అయితే యేసుని నమ్ముకోండి. జస్ట్ మార్చిందన్నమాట. అప్పుల చేత బాధపడుతున్నారా, జ్యోతిష్యం పక్కకి పెట్టండి, చెప్పండి యేసుని నమ్ముకోండి. అంటే ఇలాంటి నమ్మకాలన్నీ, ఇలాంటి స్లోగన్స్ లేదా ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ మనవ కాదివి, మన క్రైస్తవ మూలాలు కాదివి. అసలు యేసుక్రీస్తు వారిని అపోస్తులు కానీ మొదటి సంఘము ఈ విధముగా పరిచయం చేయలేదు. ఇది 19వ శతాబ్దం నుంచే తగలన్ని బోధలో. మళ్ళీ చెప్తున్నాను చరిత్ర. యేసుని మార్కెట్లో అమ్మేసే బోధలు, అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇది జరుగుద్దని ఈ అమ్మేసే బోధలు 19వ శతాబ్దం నుంచి వచ్చాయి. అంటే ఇది జరుగుద్ది నమ్ముకోండి అంటున్నారంటే ఇది జరగకపోతే నమ్ముకోరా? అలాగే ఉందిగా మార్కెట్. అంటే ఇది జరగకపోతే ఇది ఎలా ఉందంటే ఇది జరిగితే నమ్ముకోండి, అంటే జరగకపోతే ఎక్కడ జరిగితే అక్కడ నమ్ముకోండి అన్న పోయి. అంటే అక్కడ జరుగుద్ది ఆ దేవుడిని నమ్ముకోండి, ఇక్కడ జరుగుద్ది ఈ దేవుడిని నమ్ముకోండి, ఇక్కడ జరుగుద్ది ఈ దేవుడిని నమ్ముకోండి. అంటే యేసు ప్రభుకి నేను అడుగుతున్నాను, జరిగేదానికి లింక్ ఏంటండి? ప్రజెంటేషన్ బాగాలేదు మనం చెప్పడం, ఎక్కడో గాడి తప్పాం. ఎందుకు తప్పామంటే చరిత్ర మర్చిపోయాం.
అందుకే ఈ నమ్మకాలన్నీ ఎక్కడవంటే అర్తిమీ దేవి దగ్గర ఉండేవి, గ్రీకుల దేవుల దగ్గర ఉండేవి. ముఖ్యంగా మధ్యధరా సముద్రానికి ఆవల ఏవల గ్రీకు ప్రాంతాలు, ఆసియా ప్రాంతాలు ఆనుకొని ఇలాంటి దేవత గుడులు ఉండేవి. అలాంటి ఏరియాలో మార్కెట్ బాగా జరుగుతుంది. ఎబిసి అర్తిమీ దేవి అంటే ఆ రోజుల్లో పెద్ద పేరుంది. ఆ పేరున్న వారి దగ్గరికి అందరూ వచ్చేవారు. స్వదేశీయులు వస్తున్నారు, విదేశీయులు వస్తున్నారు. వ్యాపారం 3 పువ్వులు అలా ఉంది. ఉండి నిండింది, డబ్బులు నిండింది. గుడి ఒక రేంజ్లో వెళుతుంటే బాగా బాగా గుడిలో ఖజానా పెరిగింది అనుకోండి. బాగా ఖజానా పెరిగిన గుడుల్ని ఎవరు టేకప్ చేస్తారండి? గవర్నమెంట్ టేకప్ చేస్తారు, గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే చూడండి, రాష్ట్రాన్ని దేశాన్ని కొడేసే గుడులు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? పేర్లు అడగండి. రాష్ట్రాన్ని దేశాన్ని కొనేసే గుడులు ఉన్నాయి. మనకు అర్థం అవ్వాలంటే వాటికన్ దేశాన్ని కొనేది. అంటే గుడులు, కొన్ని గుడులు దేశాన్ని కొనేసే ఉన్నాయి, రాష్ట్రాన్ని కొనేసే గుడులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ గుడిని రోమా ప్రభుత్వం అంటే ఆ గవర్నమెంటు అండర్లోకి తీసుకుందంటే ఎంత ఖజానా వస్తుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. చాలా డబ్బులు వస్తున్నాయి, కానుకలు వస్తున్నాయి. ఎందుకంటే జనాలకి మొక్కులు ఎక్కువ. ఈ డబ్బులు ఎప్పుడైతే ఎక్కువ వస్తున్నాయో ఈ ఖజానా పెరిగింది. ఖజానా పెరిగిందా? ఎప్పుడైతే ప్రజలు, భక్తులు వస్తూ పోతూ ఎప్పుడైతే ఉన్నారో, ఈ భక్తుల రాకని గమనించిన వాళ్ళు బయట దుకాణాలు పెట్టారు. దుకాణాలు ఏం పెట్టారు? నమ్మకాలు ఉంటాయి కదండి. మతం ఉన్న దగ్గర సెంటిమెంట్ ఉంటుంది. ఈ మతం ఉన్న దగ్గర ఈ మూఢనమ్మకాలని, సెంటిమెంట్ని ఏం చేశారంటే బయట కొన్ని కొట్లు పెట్టారనమాట. మనకు పెడితే కొట్లు ఏం పెడతారంటే బొమ్మలు ఆడుకుని గిన్నెలు పెడతారు. అది కదా వాళ్ళు పెట్టిన దుకాణం. ఏం పెట్టారంటే ఎండి గుడులు తయారు చేస్తారు. ఏ గుడి? ఎండు గుడి. ఎండు గుడి అంటే ఏ గుడి అది? అర్తిమీదేవి గుడినే ఎండుగుడిగా చేస్తాడు. ఈ స్టోరీ నేను అంతా చెప్తున్నది కదా, అపోస్తుల కార్యంలో ఉంటుంది. మీరు అలా వింతగా చూసారంటే అపోస్తుల కార్యం మీరు చదవలేదా, ఏదో నాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఓకే, ఈ అపోస్తుల కార్యంలో చదువుతుంటే ఎండుగుళ్ళు చేస్తారంటే అక్కడొక దుకాణం, ఇక్కడొక దుకాణం, ఎక్కడొక దుకాణం, ఎక్కడొక దుకాణం. ఇన్ని దుకాణాలు ఎందుకంటే ఒకరిద్దరు వస్తే ఇన్ని దుకాణాలు అవసరం లేదు. ఇన్ని దుకాణాలు వెలసెళ్ళాయంటే జనాలు ఏ రేంజ్లో వస్తున్నారో మనకు అర్థమైపోవాలి. ఆ రేంజ్లో పబ్లిక్ వస్తున్నారు. వచ్చిన తర్వాత వెళుతూ ఊరకే వట్టి చేతులు వెళ్ళిపోవటం లేదు. ఆ గుడి బొమ్మ కొనుక్కుని వెళ్తారు. గుడి బొమ్మ ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఈ రోజుకి మీరు చూడండి, ఎక్కడికైనా ఏ గుడికైనా మనోళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు. ఎక్కడికైనా వెళితే అక్కడి నుంచి ఒక సెంటిమెంట్కి ఏదో ఒక చిహ్నం తెచ్చుకుంటాం. అంటే అంతా మంచిగా జరుగుతుందని. ఏ తాడో, ఏ పూసల దండో, లేకపోతే చిన్న బొమ్మో ఎదురు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదా. మనోళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కదా ఈ మధ్య. మరియం బొమ్మో, యేసుప్రభు బొమ్మో, యేసుప్రభు దండో, యేసుప్రభు కడియం, యేసుప్రభుకే కడియం, యేసుప్రభు వారి దండో, పూసల దండో ఎదురు తెచ్చుకుంటున్నాగా. ఎన్ని బయట ప్రాక్టీస్లు మనే కాదు తెచ్చుకుంటాను. సరే అంటే ఎక్కడికి పోయినా ఈ సెంటిమెంట్ ఉంది. అక్కడికి పోయి ఏదో ఒకటి తెచ్చుకుంటే మంచి జరుగుద్ది. అందుకే తాగకూడదు అనుకున్నవాడు కడియాలు వేసుకుంటారట, మంచిగా ఉండాలనుకున్నవాడు దండ వేసుకుంటాడంట. అంటే ఇంట్లో అంత శుభం జరగాలి అంటే ఆ గుడికి సంబంధించిన సింహం ఏదో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ నమ్మకాలు ఉన్నాయి కనుక ఆ గుడి దగ్గరకు పోయి అక్కడి నుంచి చిన్న ఎండుగుడి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? అంతా మంచి జరుగుతుంది, బాగా నడుస్తుంది, భక్తులు బాగా వస్తున్నారు, అంత బాగానే ఉంది. అంత బాగానే ఉందన్న టయానికి సరిగ్గా దెమేత్రి అనే ఒక వ్యక్తి తెర మీదకి వచ్చాడు. ఎవరు? దెమేత్రి ఎవరబ్బా అంటే ఈ వ్యాపారవేత్తలందరికీ కొంచెం ఎడ్లా పనిచేస్తున్నాడు అక్కడ. అంటే ఈ వ్యాపారస్తులందరూ కూడా మళ్ళీ మెంబర్లు ఉంటారా, ప్రెసిడెంట్లు ఉంటారంటే ఎందుకుంటారు? మార్కెట్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 19:24. అపోస్తుల కార్యములు 19:24. ఏలయనగా డెమేత్రి అని ఒక కంసాలి అర్తిమీదేవికి ఎండ్లుగుండ్లు చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండు. ఎండుగుళ్ళు ఏం చేస్తారు? ప్రజలు బాగా కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పెద్ద గుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న గుడి ఎండు గుడి కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తారు. ఎందుకంటే అంతా చెప్పండి మంచే జరుగుద్ది. కొంచెం సైలెంట్గా ఉండండి, నా మాటలు బాగా వినండి. మీరు ఎంత బాగా వింటే నేను అంత బాగా చెప్పగలను, మీరు ఎంత దరిద్రంగా అంటే అంత త్వరగా ముగించేయగలను. కొంచెం జాగ్రత్తగా వినండి, మంచి సంగతులు ఉన్నాయి, వినండి. అయితే ఈ డెమేత్రి అనే ఆయన సడన్గా ఒక విషయాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఏమైంది? అరే సడన్గా మన వ్యాపారాలు తగ్గిపోయాయి. కోర్ కమిటీ మీటింగ్ వేసుకున్నారు, అందరూ మాట్లాడుకున్నారు. సడన్గా వ్యాపారం తగ్గిపోయింది. ఎందుకు వ్యాపారం తగ్గిపోయిందంటే భక్తులు తగ్గిపోయారు. భక్తులు ఎందుకు తగ్గిపోయారంటే భక్తులు రాక గుడికి రావడం తగ్గిపోయింది. గుడికి భక్తులు రావడం తగ్గిపోయిందంటే ఖజానా తగ్గిపోయింది. ఖజానా తగ్గిపోయిందంటే వ్యాపారం పడిపోయింది. వ్యాపారం పడితే గల్లా పెట్టి ఖాళీ అయింది. ఎందుకు మనుషులు రావడం లేదు? ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో ఈ ఏరియాకి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? అపోస్తుడైన పౌలు. వచ్చి ఏం చేస్తున్నాడు? చేతులతో చేయబడినవి దేవులు కాదనియు, మనం సృష్టించుకున్నది సృష్టికర్త కాడనియు, మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అవ్వాలే తప్ప మనం సృష్టించినవి సృష్టికర్తలు ఎలా అవుతారని, ఇవి చేసుకున్న వాటిలో దేవత్వం లేదనియు, మీరు చేసుకున్నవన్నీ మూఢత్వము, మాయా స్వప్నములు, దయ్యాల ఆత్మల యందు మీరు నమ్మకాలు ఉంచుతున్నారని పౌలు అనే ఆయన గొప్ప ప్రసంగం చేస్తే ప్రజల్లో చైతన్యము స్టార్ట్ అయ్యింది. అంటే దైవ ప్రీతి ప్రజలకు మొదలైంది. వాస్తవాలు ఏంటో ప్రాక్టికల్గా చూడడం స్టార్ట్ చేశారు. అంటే ఆ సువార్త ఎప్పుడైతే చెప్తున్నారో, ఆ సువార్త ఎప్పుడైతే పౌలు గారు చెప్తున్నప్పుడు ప్రజల్లో విప్లవం స్టార్ట్ అయింది. ఇలా గుడికి వెళ్ళే వాళ్ళు మానేసి పౌలు గారు చెబుతున్న సంగతులు వింటూ కూర్చుండిపోయారట. అంటే ఇప్పటి వరకు అర్తిమీదేవి గుడికి పోయే ప్రజలందరూ ఇప్పుడు ఎవరి ముందు కూర్చుంటున్నారు? పౌలు గారి ముందు కూర్చుంటున్నారు. పౌలు ఎవరి కోసం చెప్తున్నాడు? నజరేయుడైన యేసుని గురించి చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని గురించి విస్తరించి మాట్లాడుతున్నారు అంటే దైవం అంటే ఇది, సత్యదేవుడు అంటే ఇది, సువార్తలో ఈ సత్యాలకి మూలాలు ఉన్నాయని నమ్మి ప్రజలు బొమ్మలకి, నమ్మి ప్రజలు ప్రతిష్ఠింపబడిన ఆలయాలకి మొక్కడం మానేశారు. ఎప్పుడైతే ప్రజలు అర్తిమీదేవి గుడికి వెళ్ళడం మానేశారో దుకాణాలు ఏమయ్యాయి? ఖాళీ అయిపోయాయి, వ్యాపారాలు పడిపోయాయి. ఇప్పుడు ఈ వ్యాపారవేత్తలందరికీ వారి పని వలన వచ్చే మిగిలిన లాభం పోయిందని వీళ్ళలో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని, ఎవడరా ఈ పని చేసిందంటే ఆ పౌలంట, ఆ యూదుడట, ఎవరో వచ్చాడు, ఆ వచ్చిన వాడు నజరేయుడైన యేసుని గురించి చెప్తున్నాడు, లాక్కురండ్రా అన్న. ఎక్కడున్నాడు ఆ మనుషులు? లాక్కురండి అంటే పలానా దిక్కునున్నారని మొత్తం పోగయ్యారట. పెద్ద నాటకశాల ఉందట. నాటకశాల అంటే అది పెద్ద స్టేడియం అన్నమాట ఆ గుడికి సంబంధించి. ఏదన్నా అర్జెంట్ మీటింగ్లు పెట్టుకుంటే అందులో పెట్టుకుంటారు, ఈవెంట్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటారు. అలాంటి పెద్ద నాటకశాల ఉంది. ఆ నాటకశాలలో ఆ రోజుల్లో 25,000 మంది కూర్చొచ్చారు. ఎంతమంది? 25,000 మంది. 25,000 మంది అంటే మామూలు మాటలండి. 25,000 మంది కూర్చుంటే ఇప్పుడు ఈ 25,000 మంది కూడుకున్న పెద్ద నాటకశాలలో ఇన్ని వేల మంది ఎవరి కొరకు కూరుకున్నారంటే ఒక వ్యక్తి కోసం. ఎవరు చెప్పండి? అపోస్తుడైన పౌలు కోసం. ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి ఆ పౌలు గారిని ఎట్లా చంపేయాలని ప్లాన్ చేశారట, ఎలా తీసేయాలని ప్లాన్ చేశారట. పౌలు గారిని ఎలాగైనా తీసేయాలి. ఎందుకంటే ఈ మనిషి బతుకుంటే గుడికి మనుషులు రావడం తగ్గిపోతున్నారు. ఈ మనిషి బతుకుంటే సత్యదేవుడు అని చెప్పి వేరొక దేవుడిని పరిచయం చేసి మన దేవతను తక్కువ చేస్తున్నాడు. దీని వలన ఈ మనిషి వలన మన వ్యాపారాలు పోయేలా ఉన్నాయి, మన దేవత మీద నమ్మకం పోయేలా ఉంది. ఇలా అయితే ఎపిసీల అర్తిమీదేవికి ఎంత గొప్ప పేరు ఉండేది, ఈ మనిషి వచ్చిన తర్వాత ఉన్న పేరు కూడా పోయింది. అందుకే ఆ మనిషిని తీసేయాలి, దొమ్మిలో కొట్టి చంపేద్దామని ప్లాన్ చేశారట. పౌలు గారిని లాక్కి రావడానికి ప్లాన్ చేశారు. పౌలు గారిని పరిశుద్ధులైన అప్పటికి చిన్న సంఘం ఉంది కదా, ఆ సంఘం ఆపేశారు. దయచేసి వెళ్ళొద్దు బ్రదర్, మీరు వెళితే వాళ్ళని చంపేస్తారు, మీలాంటి వారు లేకపోతే సంఘానికి భవిష్యత్తు ఉండదని ఆపేశారు. లేదంటే వాళ్ళు ఆపారు కనుక ఆగాడు కానండి, ఖచ్చితంగా ఈ మనిషికి భయం ఉండదండి అస్సలు. ఆ 25,000 మంది ఉన్నా 50,000 మంది ఉన్నా వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ అదే ప్రసంగం చెప్తాడు భయం లేకుండా. నువ్వు నేనైతే చట్టాలు మారినా, గవర్నమెంట్లు మారినా, ప్రసంగాలు మార్చేస్తామేమో కానీ పౌలు గారికి అలాంటిది ఏముండదు. ఏ గవర్నమెంట్ అయినా చెప్పండి అదే ప్రసంగం చెప్తాడు.
ఏ ప్రభుత్వం వచ్చినా యేసు ప్రభు కొరకు నిక్కర్సగా మాట్లాడతాడు. పౌలు గారి మోమాటం లేని వారు బలవంతంగా పరిశుద్ధులు ఆపేశారు. పైగా ఆ గవర్నమెంట్ సెక్టార్లో పౌలు గారికి ఫ్రెండ్స్ ఉన్నారు, పోలీసుల్లో స్నేహితులు ఉన్నారు, అధికారుల్లో స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా కౌరు పంపి, అయ్యా కొన్ని రోజులు రావద్దు, ఎందుకు కనీసం మా ముఖమైనా చూడు, నువ్వు ఇప్పటికి వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది, దయచేసి ఆగిపో, కొన్ని రోజుల తర్వాత వద్దుగా నన్ను పౌలు గారిని నైట్కి నైటే ఏరే ఊరు పంపించేశారు. ఈయన వెళ్ళిపోమన్నాడు కానీ వెళ్ళిపోయే రకం కాదు. డైరెక్ట్ టూర్ ఎక్కడికి పెట్టుకున్నాడంటే యెరూషలేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి? యెరూషలేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. యెరూషలేము వెళ్తాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ గుడికి వెళ్ళే వాళ్ళందరూ గుడికి వెళ్ళడం మానేసి ఇప్పుడు వీళ్ళందరూ సంఘముగా ఏర్పడ్డారుగా. మరి ఈ సంఘానికి వాక్యం చెప్పే వాళ్ళు ఉండారుగా. మరి వెళ్ళిపోతే వాక్యం ఎవరు చెప్తారు? ఇప్పుడు వెళ్ళిపోతే వాక్యం ఎవరు చెప్తాడు? పౌలు గారు ఏం చేశారంటే, ఇక మళ్ళీ నేను కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాను అబ్బాయి, అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు మళ్ళీ మీకు తరగతులు పెడతాను అనలేదు. మరేం చేశాడంటే కొంతమంది పెద్దలను పెట్టాడు. వాళ్ళనే ఏపీసీ పెద్దలు అంటారు. ఎవరు? పెద్దలు, ఏపీసీ సంఘపు పెద్దలు. ఈ పెద్దలను బట్టి సత్యం చెప్పండి, ప్రజలను కట్టండి, నైతికమైన విలువల్లో క్రీస్తు సారూప్యతలో వీరిని నడిపించండి అని పెద్దలను పెడితే ఈ పెద్దలు రాను రాను సత్యం చెప్పడం మానేసి కథలు చెప్పడం స్టార్ట్ చేశారట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొక్కలు, బండి ముందుకెళ్తుంది. అసలే 10:30 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు పౌలు గారు లేరు, ఇప్పుడు సంఘం ఉంది. ఇప్పుడు సంఘం ఇప్పుడు అన్య దేవతను నమ్మడం మానేసి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళ మళ్ళీ ఆ మూఢనమ్మకాలుగా పోకుండా ఉండాలి అంటే ఏ సత్యమైతే విని ఇప్పుడు వీళ్ళ సంఘముగా ఏర్పడ్డారో ఇప్పుడు మళ్ళీ సంఘం బతకాలంటే ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది సంఘం అయింది, అందుకే దాని పేరు ఎఫెసీ సంఘం అయింది. ఎఫెసీ సంఘం అంతకుముందు అర్తిమీ దేవుని నమ్మేవారు, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళకి సత్యం చెప్పండి అయ్యా అని కొంతమంది పెద్దలను పెడితే ఈ పెద్దలు సత్యం చెప్పడం మానేసి మరి ఏం చెప్తున్నారు? ఇప్పుడు బాగా వినండి. సత్యం చెప్పడం మానేసి కథలు, వంశాలు, గొడవలు, చెత్త చెదారం అంతా చెబితే ఈ పెద్దలకి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు పౌలు గారు రాలేడు. ఎందుకంటే ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇప్పుడు ఈ పెద్దలకి బుద్ధి చెప్పాలి అంటే ఇప్పుడు రావడానికి మనిషి కావాలి. ఎలాంటోడు కావాలి? మళ్ళీ పౌలు లాంటోడే కావాలి. పౌలు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడే కావాలి. ఎవరున్నారు అలాంటి వారు? ఎగ్జాక్ట్ జిరాక్స్ గుండా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే తిమోతి ఉన్నాడు. అందుకే తిమోతిని ఏం చేశాడంటే, నేను మాసిదోనియా మీదుగా వెళుతున్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఎఫెసీలో ఉండు. ఎందుకంటే నా తీవ్రత, నా ఆవేశము దేవుని పట్ల నాలాంటి తృష్ట, అందరూ సొంత కార్యాలు చూసుకున్నా క్రీస్తు కార్యాల కొరకు ఆలోచించే ఒకడు నువ్వు ఉన్నావు. అందుకే నేను వెళ్ళకపోయినా నా తరపున నిన్ను పంపుతున్నాను. ఇప్పుడు నువ్వు సంఘానికి, పెద్దలకి, ఇద్దరికి కలిపి బుద్ధి చెప్పడానికి నువ్వు వెళ్ళాలి అని తిమోతి అని ఒక యవ్వనస్తుడిని అక్కడ వదిలేశాడు. ఆ వ్యక్తిని అక్కడ వదిలేసినప్పుడు మరి ఏం చెప్పాలో ఆయనకు ఒక మెసేజ్ పంపించాలిగా. మెసేజ్ పంపించడానికి ఈరోజు వాట్సాప్ ఉన్నట్టు లేదుగా, ఈ రోజుల్లో ఉన్నట్టు జియో నెట్ లేదుగా, మొబైల్స్ లేవుగా. మరి ఆయనకు ఒక మెసేజ్ పంపించంటే ఎలా పంపిస్తాడు? అందుకే ఒక లెటర్ రాసి పంపించాడు చర్మపు కాగితం మీద. ఆ లెటరే చెప్పండి, తిమోతికి రాసిన చెప్పాలి మొదటి పత్రిక. ఇది దీని బ్యాక్గ్రౌండ్ టూకీగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ విషయాలు ప్రస్తావిస్తున్నాడు ఇప్పుడు చదవండి ఏం జరుగుతుందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి, నేను మాసిదోనియాకి వెలుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, ఏంటట? సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు. బోధే, బాగా వినండి, బోధే కాకపోతే భిన్నమైన బోధ. ప్రసంగాలే చెబుతారు కానీ ప్రసంగాల్లో సత్యం ఉండదు. భిన్నమైన బోధ చేయొద్దంటే బోధ ఉంది, అలాగే దుర్బోధ ఉంది. ఎఫెసీ సంఘం పాడైపోవడానికి కారణం, పాడయ్యే పరిస్థితి రావడానికి కారణం సత్యము చెప్పక భిన్నమైన బోధ చెబుతున్నారట. ఏం చెప్తున్నారు భిన్నమైన బోధ అంటే? కల్పనా కథలు. చెప్పండి, మితము లేని వంశావళులు. కల్పనా కథలు ఏంటి అంటే వాక్యం చెప్పడం మానేశారు. చెప్పండి, కథలు చెప్తున్నారట. కథలు ఎందుకు చెప్తున్నారంటే ప్రజలకి కథలు బాగా అలవాటు చేశారండి. అందుకే మనకి వాక్యం చెబితే మన బుర్రకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ చెప్పండి, కథనండి దురద చెవులట, చెవి అంత పెద్ద అయిపోద్దట.
అందుకే మీరు చూడండి, వాక్యం చెప్పండి, వాక్యం చెప్తే మనకి బుర్రకెక్కదు. కానీ పలానా రోజు నేను రాత్రి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అనగానే ఏం జరిగింది అనుకుంటాం, చెవి పెద్ద అయిపోద్ది మనకి. అందుకే ఈరోజు ప్రసంగం బాగా వినండి. ఆ రోజు వ్యవహారం ఎలా ఉందో ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల ప్రసంగాల శైలి అలాగే ఉంది. మీరు గమనించండి. కావాలంటే ఏం ప్రసంగాలు చెప్తున్నారు, అందరు కాదులేండి, కొందరు ఉన్నారు నీతిగా న్యాయంగా సువార్త చెప్పేవారు. కానీ మెజారిటీ మీరు చూడండి ఇవే ప్రసంగాలు చెప్తారు. ఏం చెప్తారంటే నేను పలానా రోజు అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది, ఏమన్నా రెక్కడిపోయిందా, ఏం జరిగింది, నేను అడుగుతాను. నువ్వు అమెరికా వెళ్ళిన గొడవ మాకెందుకు అంటే ఈ ప్రజలకు ఏది ఆసక్తి చెప్పండి? ఈయన జీవితంలో ఏం జరుగుతున్నాయో ఈ కథలుగా చెప్పుకోవడం ఇష్టం అండి ఈ ప్రజలకి. మరొక ఆయన ఏమంటాడంటే మా మూడో అమ్మాయి ఏం చేసిందంటే మొన్న ఏం చేసింది ఆకాశానికి ఏరి మళ్ళీ భూమి మీద దూకిందా, ఏం చేసింది అర్థం. మీ మూడో అమ్మాయి చిన్నమ్మాయి ఏం చేస్తే అదెందుకు సోది సంఘంలో, ఆ కథ ఎందుకు అడుగుతున్నాను నేను. జనాలు కూడా సత్యం వినడం మానేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ వీడియోస్ ఏం చూస్తారు చెప్పనా, వంటలు వార్పులు. యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ ఉండేవి దేనికో తెలుసా, వంట వార్పులకి, వాక్యానికి కాదు. చెప్పండి, వంటలకి వార్పులకి. అంటే ఇది గమనించారండి కొంతమంది బోధకులు. వీళ్ళు ఏం చేశారంటే జనాలు బాగా తిండి వీడియోలు చూస్తున్నారని ఒక ఆయన సిగ్గు లేకుండా దైవజనుడు సిగ్గు లేకుండా చూడాలి ఈ వీడియో, ఆయన సిగ్గు లేకుండా ఆయన ఏం చేస్తున్నా యాసవకాలం ఆవకాయ పచ్చడి ఎలా ఎట్టుకోలో ఒక వీడియో చేశాడండి. పాస్టరు, నేను అడుగుతున్నాను, నువ్వు పాస్టర్వా పచ్చళ్ళు ఎట్టుకునేవాడు అని అడుగుతున్నాను నేను. అరే పచ్చడి ఎలా ఎట్టుకోవాలి అంటే క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా ఎట్టుకోవాలి, ఇదో దిక్కుమాల టైట్లు. ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు, వేల మంది సంఘం ఉన్నారు, ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఇదిగో క్రైస్తవులు ఆకుకూరలు ఎలా వండుకోవాలి అందరిలాగా వండుకోవాలి, లేదా చచ్చిపోతారు. ఎలా వండుకుంటారు? క్రైస్తవులైనా బయట వాళ్ళైనా ఒకలాగా వండుకోవాలి, కొత్తగా వండుతావా? క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు కరేపాకు పచ్చడి. ఇవ్వండి ఈరోజు మెసేజ్లు. మీరు పాస్టర్లు, కొంతమంది హైటెక్ పాస్టర్లు ఉన్నారు, అందరు కాదు, కొంతమంది ఈ హైటెక్ పాస్టర్లు మీరు చూస్తున్నారు లేదో, వీళ్ళు ఇంట్లో వండుకునే బిర్యానీ వీడియో తీసి బయట పెడితే సిగ్గు లేకుండా కామెంట్లు ఇట్టు అన్నారట. ఎంత మంచి విషయం చెప్పారు, మంచి విషయం అది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ప్లేట్ అట్టుకుని. నేను అడుగుతాను, బిర్యానీ అడుగుతా, ప్రసంగాలు చెప్పాల్సిన నోరు బిర్యానీ ఎలా వండుకోవాలి చెప్తారా? వాక్యాలు చెప్పాల్సిన మీ స్థితిలో కూరలు ఎలా వండుకోవాలో చెప్తారని అడుగుతాను. దీన్ని కథలంటారండి. ఎఫెసీ సంఘం పాడవడానికి కారణం ఇదే. ఎఫెసీ సంఘం చెప్పాల్సిన పౌలు గారు ఏ సత్యమైతే చెప్పి ఆ దేవత గుడికి పోకుండా కట్టాడో ఇప్పుడు ఆ సత్యం చెప్పడం మానేసి కూర్చోబెట్టి కథలు చెప్తున్నారట. కథలు, బుర్ర కథలన్నీ. అలా కథ, ఇలాగో కథ, వారానికో కథ. మరో బ్యాచ్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు. ఏలని చెప్తారు చెప్పిన, ఒక నీతి కథ, వారానికి ఒక నీతి కథ. ఆ నీతి కథలో పలానా రోజు ఏటగాడు అడవికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే పులి బావ వచ్చింది. ఇదో కథ. పులి బావ మనకు పులి బావ అవుతాడంటే రీజనింగ్ మాట్లాడుకుందాం. పులి బావ అవుతాడు మనకి. నక్క ఒక బావ, కొంగ ఒక బావ, పులి ఒక బావ, పీత ఒక బావ. అడుగుతున్నా ఈ బావల గొడవలు ఏంటంటే నాకు అర్థమవుతుంది సంఘంలో. ఇది ఒక నీతి కథ చెప్పడం. ఈ నీతి కథకి మళ్ళీ ఒక వాక్యం తగిలించి ఆ నీతి కథలోంచి ప్రశ్న, నువ్వు పులిలాగున్నావా, నక్కలాగున్నావా, ఏటగాళ్ళలా ఉన్నావా, నీ బొందలా ఉన్నాడు ఎవడు, నేను చెప్పమన్నది ఈ ప్రసంగం. ఇవ్వండి ఈరోజు చెప్పేవి ఇవి. ఈరోజు ఇలా బొందలో పాతేయాలండి వీళ్ళందరినీ. కథ, వారానికి ఒక కథ, ఒక నీతి కథ. అంటే వీళ్ళ వాక్యాలు చెప్పరు, వీళ్ళు చెప్పినా వినేలాగా చెప్పండి. మనం లేం, మనకు కూడా కథలే కావాలి, కథలే చెప్పాలి, స్టోరీలు కావాలి, ఏదో కథ కావాలి. స్క్రీన్ మీద ఒక కథ. ఏమైందంటే ఈ మధ్య వీడియోలు వేస్తున్నారు చూసారు లేదో, ఏమైందంటే పలానా రోజు మేము పాకలో ఉండేవాళ్ళం, ఇప్పుడు 2 అంతస్తులు బిల్డింగ్లో ఉన్నాం వై అని అడిగితే దానికి ఒక కథ. పాస్టర్ గారు చెప్పారట, ఒక ఆయన లేండి, పేర్లు అడగకండి, బ్రేకులు కూడా అడగకండి. ఒక ఆయన చెప్తున్నాడు, నీకు ఇల్లు లేక బాధపడుతున్నావా? ఇల్లు లేక బాధపడుతున్నావు? అవును, అయితే పని చేయి, వెళుతున్నప్పుడు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, ఇదిగో మరలా చెప్తున్నాను, నజరేయుడైన యేసు నామమున నీకు మళ్ళీ చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే నువ్వు వెళుతూ ఏం చేస్తావు తెలిసి, ఈ దారిలో వెళుతుండగా నీకు ఏ బిల్డింగ్ నచ్చిందో ఆ బిల్డింగ్ మీద, ఆ గేటు మీద చెయ్యేసి ప్రార్థన చేయి, ఆ బిల్డింగ్ నీది అవునుగాక, ఆమేన్ అన్నాడు. అంతేనండి, వెళ్ళారండి, బిల్డింగ్ మీద చెయ్యేసి ప్రార్థన చేయి, ఈ బిల్డింగ్ అయిందే. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోవాలండి? ఇలాంటి ప్రసంగాలు, ఇవి మళ్ళీ సాక్ష్యాలు, ఇవి వీడియో ఫుటేజ్లు, అవి మనకు చూపించడాలు, ఈ మార్కెటింగ్ చేయడాలు, ఇవి కథలు అంటారు. వీటినే కథలు అంటారు. యేసు ప్రభుని మార్కెట్లో కొనుక్కునే వస్తువుల నమ్మావో నీ విశ్వాసంలో ఎక్కడో తేడా ఉంది, గుర్తుపెట్టుకో.
బైబిల్ ఎక్కడ ఆయన అలా ఎక్స్పోజ్ చేయలేదు, బైబిల్ ఎక్కడ ఆయన అలా చూపించలేదు, బైబిల్లో ఎక్కడ ఆ విధముగా అపోస్తులు పరిచయం చేయలేదు. మనకే 19వ శతాబ్దం నుంచి మారింది ధోరణి. గతకాలపు మూలాలు మరిసిపోయినప్పుడే ఇలాంటి పనికి మాలిన వర్తమానాలు తెర మీదకి వచ్చాయి. అందుకే కథలు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారట, వంశాలు 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 అంటే సంఘంలో వంశాలు కూడా ఎక్కువైపోయింది. వంశం అంటే మాది పలానా వంశం అని చెప్పుకుంటారట. మా తాత ఎవరో తెలుసా? ఎవరు? మా తాత ఆ రోజుల్లో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవాడు. నేను అవుతున్నాను, మీ తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం, మీసం మీద నిమ్మకాయ నిలబడుతుందా? నువ్వే పెద్ద సోదిగుడు, మీ తాత ఇంకా సోదిగుడే ఉంటాడు. మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడు, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాడు. తాతను అడుగుతున్నాడు, మీ తాత గొప్ప, మేము పలానా వంశం, మేము పలానా వంశం. అయితే ఎవడికి వంశం? సంతలో బాగుంటాయి వంశాలు చెప్పుకోవడానికి, సంఘంలో వంశాల కోసం చెప్పుకోవచ్చా? క్రీస్తునందు స్త్రీ అయినా పురుషుడైనా పేదోడైనా గొప్పోడైనా అందరూ సమానం. ఇక్కడికి వచ్చి మేకపోతే గాంభీర్యం చూపిస్తే ఇది సంఘం అవుద్దా సంత అవుద్దా చెప్పండి. బయట బాగుంటాయి గొప్పలు, ఇక్కడ చెప్పకూడదు. మా తాత మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాడంటే నన్ను అడిగితే మీ తాత స్నానం చేయడం మానేసడం ఆ రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడైతే స్నానం చేయడం మానేసాం ఇంటికి ఎలాగవుద్దండి? గట్టిగా అవుద్ది, మట్టి అయిపోయి. అప్పుడు నిమ్మకాయ ఏంటి మీసం మీద, టమాటకాయలు కూడా నిలబడతాయి. స్నానం చేయడేమో మీ తాత. ఇలాంటి గొప్పలు చెప్తున్నారు. వంశాలు పిచ్చి, వంశాలు పిచ్చి. ఆ రోజుల్లో వంశం పిచ్చి, ఈ ట్రెండ్లో కులం పిచ్చి. ఈరోజు సంఘాల్లో కూడా కులాల పిచ్చి ఉన్నాయా లేదా? అసలు క్రైస్తవ్యానికి కులం ఉందా? మనకు కూడా ఎవరు గొప్పవారు తెలుసా? కులం పెద్ద పేరుంటే ఆ పెద్ద కులస్తులు అంటే మనం గొప్ప. ఈ మాట నేను అనకూడదు, లైవ్ వెళ్తుంది అనుకుంటా. క్రిస్టియానిటీలో కూడా పెద్ద కులంతో ఏలాలనుకునే దరిద్రపు లక్షణాలు ఈరోజు క్రిస్టియానికి పడుతున్నాయంటే మీరు నమ్మగలరా? కులం కులం కులం. మీకు ఇక్కడున్న పాస్టర్ మీకు నచ్చరు, ఇక్కడున్న దైవజనులు మీకు నచ్చరు. ఫలానా ఫలానా చౌదరి గారు చెన్నై నుంచి వస్తున్నారు అనగానే మీకు ఎంత ఉత్సాహం వచ్చేద్దో. ఆ పేరు చివరిన తోక ఉంటుందిగా, ఆ తోక చూస్తే ఎంత ముచ్చటో. చౌదరి గారు అంట, ఆచార్యుల వారంట, చూసారా? ఫలానా ఫలానా అంట. నడుతున్నాను. ఇవి కులం పిచ్చి. వాళ్ళు అలా ఉన్నారనుకుంటే చెప్పేవాళ్ళు అలా ఏడుసారంటే వినేవాళ్ళు కూడా అలా ఉన్నారండి. ఏ పెద్దమ్మ ఇక్కడ సంఘం మంది అక్కడ దాకా పోతున్నావు, ఏ పెద్దమ్మని అడిగితే పెద్దమ్మ సిగ్గులేని పెద్దమ్మ అందట, మా ఊళ్ళు అందరూ అక్కడికే పోతున్నారు బాబు. మా ఊళ్ళు పో, మీ ఊళ్ళు అందరూ అక్కడికి పోతున్నారు. మీ ఊళ్ళు అంటే ఏంటి? క్యాస్ట్. మా కులం పోలందరూ అక్కడికే పోతున్నారు అండి. మా కులం కొంపు అంతా అక్కడ ఉంది, మేము ఆ కొంపులోకే పోవాలి బాబు అందంట. చూసారా? మా ఊళ్ళు ఇల్లు, మీ ఊళ్ళకి మీకుంది ఊళ్ళు, పోతారు అందులోకి, అందరూ అందులో పోతారు. కొన్నాడుతున్నారు. కులం కులం గొడవ ఈరోజు, ఆ రోజుల్లో వంశం గొడవ, ఈరోజు కులం గొడవ. ఇలాంటివన్నీ ఈరోజు సంఘాల్లో ఉన్నాయి చెప్పండి, ఆ రోజు సంఘాల్లో ఉన్నాయి. అందుకే చూడండి, ఎంత యేసు ప్రభువుని నమ్ముకున్నా ఎక్కడో ఉంటుందండి ఇది బీరకాయ పీసులాగా. ఆ లోపల ఎక్కడో ఏమింట్లు 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 ఇలాగే అడిగిందంట ఒక ఆవిడ. ఇంకొక ఆవిడని అడిగింది, ఏమింట్లు ఏమింట్లు అంటే ఆవిడ తెలియక పాపం క్యాస్ట్ అంటే పెంకిటిల్లే అందంట. ఆవిడ తెలదు పాపం క్యాస్ట్ అంటే. ఏమింట్లు అంటే పెంకిటిల్లు అందరు. గొడవ లేదు ఇంకా. అదేంటి పెంకిటిల్లు ఏంటి, అదో క్యాస్ట్ అనుకుంటుంది ఆవిడ. ఏమింట్లు అంటే బయట బజార్లో బాగుంటాయండి, మార్కెట్లో ఉంటాయి ఇలాంటి మాటలు, కానీ ఎక్కడ ఉండకూడదు చెప్పండి? సంఘంలో ఉండకూడదు. తిమోతికి అదే చెప్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడుందంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత దేవత గుడి నుంచి ప్రజలను రక్షించి నేను సత్యం వేసి కడితే అక్కడ సత్యం చెప్పడం మానేశారు, కథలు చెప్తున్నారు. 2 వంశాలు చెప్తున్నారు. వీటి వలన ఏమవుతాయి? వివాదాలు అవుతాయి, విశ్వాసం ఉండదు. వీటి వలన ఒకరి మధ్య ఒకరికి హెచ్చు తగ్గులు వస్తాయి. ఇప్పుడు తిమోతి నువ్వేం చేస్తావంటే వీటిని సరిచేయడానికి నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇది అంటే మొదటి అధ్యాయం బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. అప్పుడు హెచ్చరించాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ సరి చేయడానికి నువ్వు ఎక్కడే ఉండాలి. తిమోతి గారికి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడండి. ఓ పక్క తనకన్నా వయసులో పెద్దవారైనా ఆ పెద్దలకి వాక్యం చెప్పాలి, 2 ఈ ప్రజలకి బుద్ధి చెప్పాలి. ఒక కుర్రోడు అక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే తిమోతి గారికి ఎన్ని మెలకువలు చెప్తున్నాడు చూడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా కన్నిన కుమారుడే తిమోతి గారు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఒకసారి మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా
అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. ఏది మంచిది, ఏది అనుకూలం, ఏది మంచిది, ఏది అనుకూలం అంటే మంచి అధికారులు రావాలి, మంచి పరిపాలన రావాలి. మంచి పరిపాలన కింద ప్రజలు శాంతి సమాధానంతో మాన్యత నెమ్మది కలిగి సుఖముగా బ్రతికే ప్రజలకి మంచి కాలం రావాలంటే మంచి ప్రభుత్వాలు రావాలని ఎవరు ప్రార్థన చేయాలట? సంఘమే ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సంఘము ప్రార్థన చేయాలి, కానీ ఒక అడుగు ముందుకేసి కొన్ని విషయాలు గమనించండి. సంఘము ప్రార్థన చేయాలి, కానీ ఆ కుళ్ళు రాజకీయాలు ఎక్కడ తేకూడదు చెప్పండి. సంఘంలో రాజకీయాలు బాగుండాలని ప్రార్థన చేయాలి. అవసరమైతే రాజకీయంలోకి ఒక నాణ్యత కలిగిన నాయకుడిగా నువ్వైనా వెళ్ళు, కానీ ఆ చెత్త రాజకీయాలు ఎక్కడ తేకూడదు చెప్పండి. ఒక క్రైస్తవ ప్రతినిధిగా నువ్వు నిలబడితే వెరీ గుడ్, సలాం కొడతాం, కానీ ఈ చెత్త రాజకీయాలు తెచ్చి ఎక్కడ ఎక్కించకూడదు చెప్పండి. సంఘం నెత్తి మీద రుద్దకూడదు. రుద్దుతున్నారంటే ఆ రోజు రుద్దారు చెప్పండి. ఇక్కడ సంగతి నాకు తెలియవండో, కానీ ఈరోజు రుద్దుతున్నారు. సంఘంలో రుద్దుతారంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అప్పుడప్పుడు మనం క్రిస్మస్లో పెద్ద పెద్ద మీటింగ్లు చేసినప్పుడు స్థానిక నియోజకవర్గం పెద్దలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తామంటే సిగ్గు లేకుండా ఏం చేస్తాం చెప్పిన చెప్పే పాస్టర్ గారు వాక్యాన్ని ఆపే. పాస్టర్ గారు ఆగండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆగండి అంటే ఎమ్మెల్యే గారు వస్తే ఆపేయాలి వాక్యం. ఎమ్మెల్యే గారు వస్తే వాక్యం ఆపేయాలని అడుగుతున్నాను నేను. లోకల్ ప్రెసిడెంట్ వస్తే వాక్యం ఆపేస్తారండి. నన్ను అడిగితే ఎమ్మెల్యే గారు ఆపమనరు, ప్రెసిడెంట్ గారు ఆపమనరు. ఈ తొత్తులు ఉంటారు చూసారా సంఘానికి, వీళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళు రాజకీయ జెండాలకు సంబంధించి తెలియదండి. వీళ్ళు రెండేపులు ఊగుతారు, రెండు పడవలు. వీళ్ళు ఉంటారు చూసారు అడావుడి బ్యాచ్. ఈ బ్యాచ్ ఆపండి ముందు మైక్ ఇచ్చి కొట్టేయాలండి. వీళ్ళని ఏం ఆపాలని అడుగుతాను, ఆపేయండి అన్నాడట. ఇలాగే ఆపేశాడండి. ఇలాగ ఒక గెస్ట్ స్పీకర్ వచ్చి వాక్యం చెప్తుంటే ఇలాగ ఒక సంఘ పెద్ద ఆపేశాడు. భయం లేని పెద్ద, వాక్యం మీద గౌరవం లేని పెద్ద, దేవుడంటే భయభక్తులు లేని పెద్ద ఆపాడు. ఆ ఎమ్మెల్యే వస్తుంటే ఆపండి అని చెప్పే వాక్యాన్ని మధ్యలో ఆపేశాడు. పాస్టర్ గారు కూర్చున్నాడు బాధపడి, అయ్యో వాక్యాన్ని ఆపేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు మంచి ఆయన అన్నాడు, అయ్యో ఆపకండి, ఆయన ఏదో దేవుడి మాటలు ప్రవచనాలు చెప్తున్నాడు, చెప్పనియండి. అంత అయిన తర్వాత నేను ఎక్కుతానని ఎమ్మెల్యే గారు కింద కూర్చున్నారు. మళ్ళీ పెద్ద ఎమ్మెల్యే గారు కింద కూర్చున్నారు, వాక్యం చెప్పండి మైక్ ఇస్తే బాధపడుతూ ఇలా అన్నాడు. ఆ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? అయ్యో ఒక అన్యుడికి మన దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం చెప్పండి, ఒక అన్యుడికి మన దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం మన క్రైస్తవ పెద్దలకు లేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. నేను లేని ఆ సీన్లో నేను అంటే ఎలాగందని చెప్పినా, ఒక అన్యుడికి వాక్యం మీద ఉన్న గౌరవం మన సన్నాసిగాలు లేనందుకు బాధపడుతున్నానండి. నేను అడుగుతా, అతనికి అర్థమైంది వాక్యం, మనకెందుకు అర్థం అవ్వట్లేదు? పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పమంటారండి. వాక్యం చెప్తుంటే ఎవడో తలకమాసినోడు వస్తారు, వాక్యం ఆపేస్తారు. మంచిది పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పమంటారండి. ఆ వాక్యం చెబుతూ సీటీ పెడతాం. మరి ఎందుకు పిలిచాం మామూలు పెళ్ళికి వాక్యానికి? మధ్యలో సీడీ పంపిస్తుంటారు, మధ్యలో మాట్లాడుతున్నారు, పంపిస్తారు. చెప్పాలి, అది నా మాట కాదు, నీ మాట కాదు, దేవుని మాట. దేవుని మాటకు అడ్డెళ్ళొచ్చా? వెళితే నువ్వు నీ పిల్లలు బాగుపడతారా? దేవుని సత్యానికి అడ్డు నిలబడితే బిలాము లాంటి వాడిని నరికెత్తా అన్నాడు. నువ్వెంత, నేనెంత, మనమెంత? అలాంటి వాక్యాన్ని ఆపేస్తారు. అందుకే రాజకీయాలతో జాగ్రత్త. రాజకీయాల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, కానీ ఆ జెండాలు మోస్తూ సంఘంలోనికి ఆ ఎజెండాలు తీసుకురాకండి. రాజకీయం వేరు, యాజకీయం వేరు. యాజకీయాన్ని తెచ్చి రాజకీయంలో పెట్టొద్దు. ఇది దేవుని పరిచర్య. తిమోతి ఆ పెద్దలకి ఈ విషయం చెప్పన్నాడు. మొదటి అధ్యాయంలో కథలు చెప్తున్నారని చెప్పాడు. మొదటి అధ్యాయంలో వంశాలు కూడా చెప్తున్నాడు. రెండవ అధ్యాయంలో రాజకీయాలతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అంటే సంఘంలో రాజకీయాలు ఉంటాయంటే ఎందుకులో మొన్న ఎలక్షన్లో కొన్ని సంఘాలు జెండాలు అట్టుకుని తిరిగినాయి. నేను అడుగుతున్నాను, సంఘవాస అంతా చెప్పండి, జెండాలు అట్టి తిరిగే సంఘవాస అంతా. మీకు రాజకీయాలతో పని ఏంటి? రాజకీయాన్ని బాగు చేస్తుంటే అప్పుడు వెళ్ళండి క్రైస్తవ విలువలతో. లేదు బాగు చేయమంటారా, వదిలేయండి, ప్రార్థన చేయండి. నేను అడుగుతున్నాను, మీకు పని ఏంటంటే మోడీ గారు రాకూడదని ప్రార్థన చేశారు. మోడీ ఎందుకు రాకూడదు? నన్ను అడిగితే మోడీయే రావాలి, మళ్ళీ రావాలి, 10 సార్లు రావాలి. మన క్రైస్తవ నీరసాన్ని పోగొట్టడానికి మన జాడ్యం వదిలిపోయి పొల్లికాయలేయో గట్టికాయలేయో తేలాలి అంటే మనకు వ్యతిరేకమైన ప్రభుత్వాలే రావాలి. ఆమెనండి, అదే రావాలి. అలాంటోళ్ళే రావాలి, అలాంటోళ్ళే నిలబడాలి. ఎందుకో తెలుసా? మనకి సుఖమైన అనుకూలమైన నాయకులు వచ్చారనుకోండి, దేవుని మర్చిపోతున్నాం.
ఇశ్రాయేలు దేవుని మర్చిపోతే నెబుకద్నెజరుని తీసుకొని తొక్కిచ్చేసాడు లేదా? ఇశ్రాయేలు దేవుని మర్చిపోతే బాబిలోనియన్స్, మెడో పెర్సియన్స్ తీసుకొచ్చి చితగొట్టించాడు, గ్రీకులతో పరిగెట్టించాడు, రోమా ప్రభుత్వంతో ఇశ్రాయేల్ నలిపేశాడు. మాట వినకపోతే అనుకూలమైన అధికారులు కాదు చెప్పండి, ప్రతికూలమైన అధికారులే వస్తారు. ప్రజలకి మంచి అంటే భక్తి, మాన్యత, సుఖము, నెమ్మది, దేవునికి అనుకూలమైన మనుషులకు ఉండాలి అంటే మంచి అధికారులు రావాలని చెప్పండి, ప్రార్థన చేయండి. సంఘాల్లో అలా ఉంటారంటే ఎందుకుంటారో, కొన్ని సంఘాలు ఉంటాయి, ఆ సంఘంలోనే విచిత్రంగా ఉంటారు. టీడీపీ ఉంటుంది, వైసీపీ ఉంటుంది. మళ్ళీ ఎలకెళ్ళి గొడవలు ఇందులో సంఘంలో. టీడీపీ వైసీపీని అడుగుతున్నాను. నేను ఒకరోజు మీటింగ్కి వెళ్తే నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు, వై అని అడిగితే చెప్పారు వాళ్ళు ఎవరు తెలుసా, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఎలా వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. సిగ్గుందా అని అడుగుతున్నాను, సిగ్గుందా మీకు అడుగుతున్నాను. మీ సంఘంలో వైసీపీయా, మీ సంఘంలో టీడీపీయా, జనసేన, ఇది సంఘం అంటారా? దీన్ని సంఘం అంటారా? మళ్ళీ మర్చిపోకండి. ఏంటంటే ఎలా చెప్తున్నారంటే ఇది ప్రతిష్ఠిత పండుగ కదా, భోగు పండుగ ఈరోజు మనకు గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఇలాంటివి ఏమైనా ఉంటే కాలిపోవాలి ఈరోజు, ఇలాంటివి ఏమైనా ఉంటే మారిపోవాలి ఈరోజు. ఈ దెబ్బకి ఈ పండుగలో నూతనత్వం రావాలి. ఒకవేళ మీరు ఏమున్నాయి నాకు తెలియదండో, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎదుట ఎక్కడ గొడవలు నాకు ఏమీ తెలియదు, కానీ అన్ని చర్చిల్లో ఇవే తంతు కార్యక్రమాలు ఉన్నాయి కనుకే పత్రిక మనకి తూగుతుంది, గుర్తుపెట్టుకోండి. 2 చెప్తున్నాడు, రాజకీయాలతో జాగ్రత్త. 3 అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని, మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిథానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడయుండి. నోట్ దిస్ పాయింట్, ఏ పెన్ ఉంటా పెన్తో రాయండి. మద్యపానానికి దూరంగా ఉండాలట, జగడాలకి దూరంగా ఉండాలట, సాత్వికుడై ఉండాలట, ధనాపేక్ష లేనివాడి ఉండాలట. ఎవరంటే ఈయన చెప్పాలి, ఎవరంటే ఈయన అధ్యక్షుడు అనగానే ఈయన చూడకండి. అధ్యక్షుడు అంటే ఎవరు తెలుసా? సంఘ పెద్దలు, అంటే సంఘానికి పునాదులు లాంటి వారు, స్తంభాలు లాంటి వారు. పెద్దలకు ఏం క్వాలిటీస్ ఉండాలట? జగడమాడకూడదట, అధ్యక్షుడు నిందలు లేనివాడు ఉండాలట, ఏకపత్ని పురుషుడు ఉండాలట, మితముగా ఉండాలట, స్వస్థ బుద్ధి, మర్యాద, అతిథి ప్రియుడు, బోధించాలి, మద్యానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, గొడవలకి దూరంగా ఉండాలి. ఒక మాటలు చెప్పాలంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. సంఘంలో ఎవరిని పెద్దలు పెడదామంటే మన నిర్ణయాలు ఎలా ఉంటాయి చెప్పనా? ఈ వాక్యం చదివి పెట్టమండి, ఈ వాక్యం చదివి పెట్టం, ఈ క్వాలిటీస్తో పెట్టం. ఎవరిని పెడతాం చెప్పనా? ఆడిని పెట్టండి అన్నారట. ఆడెందుకంటే ఆడు నోరు పెద్దండి అని పెట్టండి. పని వస్తే గొడవ ఆడతాడండి ఆడిని ఎట్టన, గొడవాడిని నెట్టమంది బైబిల్. ఆడిని పెట్టండి, ఆడు గొడవ ఆడతాడు. గొడవాడిని పెట్టాలి బైబిల్ అడుగుతున్నాను. సాత్వికుడిని పెట్టాలా, గొడవలు లేకుండా చూసేవాడిని పెట్టాలా, గొడవలు ఆడేవాడిని పెట్టాలా, నోరు పెద్దదున్నవాడిని, బాగా గంభీరంగా కనబడి ఇలాంటి వాళ్ళని పెట్టకూడదండి. అలాంటి వాళ్ళని వాక్యం ఎరిగిన వాడై, నిందలు లేనివాడై, సమాధానకరంగా ఉండేవాడై, ముఖ్యంగా చెప్పండి మద్యానికి దూరంగా ఉన్నవాడిని పెట్టాలి. అక్కడ గమనించండి, అర్తిమీదేవి గుళ్ళో తాగుతారు, ఊగుతారు, అది అక్కడ సరిపోద్ది, కానీ సంఘంలో తాగకూడదు చెప్పండి. ఇలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు, ఎందుకంటే ఇది పరిశుద్ధ సంఘము, ఇక్కడ తాగడానికి వీళ్ళు. సంఘ పెద్దలు తాగుతారా అంటే తాగకూడదని రాస్తున్నారంటే దాని అర్థం ఏంటండి? అప్పుడే తెలుసు అనమాట పౌలు గారికి, ఏమని తాగేస్తారంటే కొన్ని సంఘాల్లో సిగ్గు లేకుండా తాగేస్తారు. సభలు సభ అనుకుంటారో సమరం అనుకుంటారో తెలియదండి, సొక్కే వచ్చేస్తుంటారు. తాగేస్తారంటే తాగేస్తారు. ఒక ఆయన ఇలాగే తాగేసి వచ్చేసి సిగ్గు లేకుండా నాతో అంటున్నాడు, ఈరోజు మీరు మెసేజ్ చాలా బాగా చెప్పారు అన్నాడు. చచ్చాను ఆ రోజున, ఆ ముఖం మీద మాట్లాడు ఆ రోజున అడుగుతున్నాను, ఈయన ఎవరండి అని అడిగితే, నాకు చెప్పిన సమాధానం ఈయన ఎవరండి అని అడిగితే ఆయన సంఘ పెద్ద తాగి రావడం ఏంటండి? దేవుని సన్నిధ, దేవుని యొక్క వాక్యం చెప్పే పులిపేట మీదకి తాగొస్తున్నాడు అంటే నేను అడుగుతున్నాను, దేవుడు ఊరుకుంటాడా? ముక్కలు చేసి పాడేస్తాడేమనుకుంటున్నావు? నువ్వు తాగితే పో, సంతలోకి పోయి దొల్లు, ఆ డ్రైనేజీలో పడిపో. నీకు తాగే అలవాటు ఉంటే ఆ బ్రాందీ షాపుల తట్టు తిరుగు. నిన్నెవడో సంఘంలో ఉండమన్నది, నిన్నెవడో నిన్ను అడిగేవాళ్ళు లేడు. ఈ పెద్దలు అడగపోవచ్చు, సంఘస్థులు అడగపోవచ్చు,
తాగితే నిన్ను అడిగేవాళ్ళు ఇక్కడ ఎవరు అడగలేకపోవచ్చేమో కానీ నిన్ను అడిగి కడిగి నరికేసే ఒక ఆయన ఉన్నాడు. 2 అంచుల ఖడ్గం చేతబట్టుకుని ఆయనే నజరుడైన యేసుడు. ఈరోజు చూస్తాడు, రేపు చూస్తాడు, ఎల్లుండి చూస్తాడు, ఎగేసుకుని వస్తాడు నీ మీదకి. ఏమనుకుంటున్నావు? తాగి రావడం ఏంటి? ఇది పార్టీయా? తాగి రావడం ఏంటి? ఇది రాజకీయ ఎజెండానా? తాగి రావడం ఏంటి? ఇది సంఘము లోకము నుండి చెప్పండి వేరైన సంఘం. దీనికి తాగి రావడం ఏంటి? అందుకే సంఘ పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగకూడదు, మితానుభవం కలిగివాడు ఉండాలి. అతిథి ప్రియుడు అంటే ముందు వచ్చిన వారిని బాగా చూడాలి, మితానుభవం కలిగివాడు ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. చూస్తారండి, నేను ఇక్కడ అడగట్లేదంటే మళ్ళీ చెప్తున్నాను, అన్ని దగ్గర జరిగిన సంగతి చూస్తారా? ఏం చేస్తారు చెప్పినా, కొన్ని చోట్ల ఏం చేస్తారు చెప్పినా, ఏం చేస్తారంటే భోజనాలు పెట్టండి అని వీళ్ళకి అప్పగిస్తే వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నా కూరలు దేహేస్తారండి. కూరలు అన్నది నిన్ను ఎవడరా పెద్ద అన్నది, నేను పెద్ద అని అడుగుతున్నాను. నేను నీకు అసలు మైండ్ అసలు ఎదగలేదు. కూరలు దేవుని ప్రజలకు పెట్టే భోజనాల్లో కూరలు పెరుగు పెగుట్లు దేహస్తున్నట్టు నిన్నేమనాలి? నువ్వు పెద్దవా అని అడుగుతున్నాను. ఎవరికి దాచేసంటే ఇప్పుడు ఆ లోలు వస్తారు, ఆ లోలు వాళ్ళందరికీ పెడతాడు మందకి భోజనాలు. ఇప్పుడు ఈ పేదోళ్ళకి పెట్టడు, మరి ఎవరు దాచాడు? వీళ్ళందరికీ కూరలు ఇవన్నీ దాచేస్తారండి. నేను అడుగుతున్నాను. కొంతమంది ఈ కోడికి లోపల ఉంటాయి కదండి, లోపల కాయలు ఇవన్నిటినీ వండుతారు. ఇవన్నీ వండిన తర్వాత దీనికి ఒక మాస్ స్లాంగ్ ఉంది, సాల్తీలు, ఇవన్నీ ఫ్రై చేస్తారు, ఇవన్నీ అవి దాచేస్తారండి. నేను అడుగుతాను, నీకు పెద్ద అంటే చెప్పిన అవసరమైతే మనం పొత్తులుండి, అవసరమైతే మన కారం వేసుకున్న తిని వచ్చిన వాళ్ళకి పెట్టాలి గుప్పుడు మెతుకులు, మీరే దాచేస్తున్నారంటే నువ్వు పెద్దవా? తండ్రి లాంటి బుద్ధి నీకుందా? సంఘ పెద్ద అంటే తండ్రి లాంటి ముందు పిల్లలకి నువ్వు దాచేస్తున్నావేంటి? నువ్వు సవత తెలివేంటి? డౌట్ వచ్చేస్తుంది. నువ్వు దాచేస్తావేంటి? నువ్వు పెట్టాలిగా. అందుకే అతిథి ప్రియుడని ఎందుకన్నాడు? దాయకూడదు, దాచేయకూడదు. ఇదిగో నువ్వు పెట్టి అవసరమైతే మనం ఆకలి తప్పులు ఉండాలి. అమ్మ భోజనం చేశారా? తల్లి భోజనం చేశారా? తమ్ముడు తిన్నావా? అడగాలి. నువ్వు అడగో. అడుగుతున్నా, అదే వద్దు. పెద్దలు చెప్తున్నాడు, అతిథి ప్రియుడు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మద్యానికి దూరంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బోధింపదగిన వాడే ఉండాలట. ఏం చెప్పాలండి? బోధింపదగిన వాడే. త్వరగా ముగించుకుందాం. బోధింపదగిన వాడంటే ఇక్కడ చెబుతున్న విషయాన్ని గమనించండి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, నేనే మీ పాస్టర్ గారిని అనుకోండి. నేనే మీ పాస్టర్ గారిని. నేను మనిషినే కదండి. నాకు ఏదో ప్రాబ్లం వస్తుంది, నా కుటుంబంలో నాకేదో సమస్య వస్తుంది, నాకేదో అనారోగ్య సమస్య వస్తుంది. ఈ వారానికి నేను రాలేదనుకోండి. నేను రాలేనప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద ఏం చేయాలి చెప్పండి? పాస్టర్ గారు రాకపోయినా పర్లేదు, ఈరోజు వాక్యం నేను చెప్తాను అనాలి. అలాగ అనరు. ఏమంటారు చెప్పిన, ఈరోజు పాస్టర్ గారు రావట్లేదు కనుక లేచి నిలబడి ఇంక చివరి ప్రార్థన చేసుకుందాం అనకూడదు. నువ్వు చెప్పు, మరి నువ్వెందుకున్నావు? నీకు వాక్యం తెలియాలి, నీకు వాక్యం తెలియాలి. పాస్టర్ గారు రాకపోయినా పర్లేదు, ఈ వారం వాక్యము నేను చెబుతాను అనాలి. అందుకే పెద్దలకి ఏం తెలియాలి తెలుసా? వాక్యము తెలియాలి. బాధాకరమైన విషయం, పెద్దలకి ఎర్ర సముద్రం అంటే తెలియదు, పెద్దలకి ఎరుకోగోళ్ళు అంటే తెలియదు, పెద్దలకి యెహోషువ అంటే ఎవరు తెలియదు. కొంతమంది పెద్దలకి విచిత్రంగా చూస్తారు. కొన్ని క్వశ్చన్లు అయితే పెద్దలకు వాక్యం చెప్పాలి తెలియకపోతే చిన్నలైన విశ్వాసులకి ఏం చెప్తారు చెప్పండి? అందుకే వాక్యము తెలియాలి, పెద్దలకి వాక్యాలు తెలియాలి. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి, త్వరగా ముగించుకుందాం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును కడవరి దినాల్లో ఎలా ఉన్నారట? వేషధారులు, మోసపరుస్తారు, ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినాల్లో ఎలా ఉంటారట? దయ్యాల బోధలు ఎక్కువైపోతాయట. దయ్యాల బోధలు అంటే వాక్యం చెప్పరట. చెప్పండి. ఆ రోజుల్లో టెక్స్ట్ వేర్లండి, మన ట్రెండ్కి నేను మాట్లాడుతున్నాను. వాక్యం చెప్పరట, దయ్యాలు వదిలించడానికి వస్తారంట. కొన్ని సభలు మీరు చూసారా? ఓయ్ కుమారి రా అన్నాడట. లింగులింగమని వచ్చింది ఆవిడ ఎర్రగౌను వేసుకుని. పో అన్నాడట. పోను అంది. పో అన్నాడట. ఏ పో అన్నాడు. అలా చూస్తుంది ఎర్రగా. పో అంటే నేను పోను అంది. పో అన్నాడు. చాలా చూసాం ఇలాంటివి అంతే. నేను అడుగుతున్నాను, వాక్యం చెప్పవయ్యా అంటే నువ్వు ఈ కహానీలేటి, ఈ ఊగులాటేటిని అడుగుతున్నాను. ఆవిడెవరు? ఆ కుమారి ఎవరు? ఆ వచ్చిన కుమారి పో అంటే ఆవిడ అంటదంట నేను పోను అందంట. చివరికి తిరిగేసి వాలంటీర్ల సహాయంతో అడిగాడట, నీ పేరేటి అని అడిగితే దొరగమ్మ అందంట. అలా అనొచ్చా?
ఆ ఒక్క పదానికి ఎంత గొడవ అయిందండి బయట? ఎంత గొడవ అయింది అడుగుతున్నాను. కనీసం అడుగుతున్నాను, సత్యం చెప్పవయ్య అంటే నేను అడుగుతున్నాను. కొంతమంది దయ్యాలను వదిలించడానికి కొన్ని ఏరియాల్లో ఉన్నారు, ఆయన పేరే దయ్యాల పాస్టర్. దయ్యాలకు పాస్టర్ అండి, దయ్యాల పాస్టర్ అడుగుతున్నా. దయ్యాల బోధ ఎంత లక్ష్యం ఉంచుతారు, రకరకాల విషయాల మీద లక్ష్యం ఉంచుతారు. అందుకే ఆత్మ చెప్తుంది సత్యం ఉండదు. వీళ్ళు ఏమవుతారంటే విశ్వాసంలో భ్రష్టులు అయిపోతారు. వివాహాన్ని నిషేధిస్తారు, కొన్ని తినకూడదంటారు, కొన్ని తినాలంటారు, ఏవేవో ప్రాక్టీసులు తీసుకొస్తారు. అయితే కుమారుడు నీకు విషయం చెప్పాలి. 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఏం చేయాలి? ఎంతమంది నువ్వు సరి చేయాలంటే నువ్వేం చేయాలి? విశ్వాస విషయంలో పవిత్రమైన విషయాలను చెప్పాలంటే ముసలమ్మ ముచ్చట్లు తగ్గించి దైవభక్తి విషయంలో, భక్తి విషయంలో నువ్వు ముందు స్ట్రాంగ్గా ఉండాలి. అంటే నడిపించేవాడు భక్తిలో స్ట్రాంగ్గా ఉంటే చెప్పండి, కిందన్న నడుస్తున్న వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లు మానేయాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటాడంటే ముసలమ్మ ముచ్చట్లు ఎడతాదా? ఎందుకు పెడదో? ముసలిదానికి ఉన్నదే ముచ్చట. ముచ్చట్లు 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 ఖాళీగా ఉంది, రిటైర్ అయిపోయి ముచ్చట్లు 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 ముచ్చట్లే చేస్తుంటుంది. చూసారు ఎన్ని ముచ్చట్లో అరిమే కూర్చుంటుంది. వెళ్ళిపోయిన పిలుస్తుంది, ఇలా రారా అని పిలుస్తుంది. ఆవిడ చెప్తుంది కథ. ఆ కథ ఏమని చెప్తుంది అంటే, ఇదిగో పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, మనవడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, మరి నీకేమి ఇచ్చారంటే చెప్పిచ్చారు. నీకేమిచ్చారు? నేను అందరికి అన్నీ ఇచ్చారు, నీకేమిచ్చారు? చెప్పిచ్చారు. ఆ చెప్పు కోసం బాధపడుతుంది. ఇప్పుడు అరిగి మీద కూర్చొని ఏమని, ఆడికి అంత ఇచ్చాడు, వీడికి ఎంత ఇచ్చారు, నాకు చెప్పిచ్చారు, నీకు ఇస్తారు, నిన్ను ఎవడమ్మన్నాడు? ఈ బాధలన్నీ చెప్తుంటుందండి అక్కడ కూర్చుని ఈ ముసలిది. జీవితంలో అడుగుతున్నాను, పెద్దోడికి ఎంత ఇచ్చావు, చిన్నోడికి ఎంత ఇచ్చావు, మనవరాలకి ఎంత ఇచ్చావు, కోళ్ళకి ఎంత ఇచ్చావు, అందరికి ఇచ్చావు. నీ బతుకు 60 ఏళ్ళు కాటుకు కాళ్ళు చాచావు. దేవుడికి ఒక ₹1 ఇచ్చావా? ₹1 ఇచ్చావా? బతుకంతా ఆలగే పెట్టావు. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నావు, వాళ్ళ పురుళ్ళు అన్నావు, వాళ్ళ జీవితాలు అన్నావు. ₹1 పని దేవుని చేస్తావు. ఏమీ తెలియదు. చెప్పట్టుకు కూర్చొని అందరికి చెప్తున్నది ఈ సోది బాధ. అందరు చెప్పుకుని ఇప్పుడు జాలిపడాలి. ఇవన్నీ చూసి మనం అందరు చెప్తుంటుంది. ఇదే వద్దు ముచ్చట్లు. కొంతమంది ముచ్చట్లు ఉంటారు, కొంతమంది ముసలమ్మలు ఇంట్లో బాగా చూస్తారండో. వీళ్ళకి అందరూ బాగా సాగుతాయి, టయానికి తింటారు, టయానికి ఆఫీసర్లాగా బాగా తినేసి వీళ్ళకి ముచ్చట అదే ముచ్చట చెప్పినా వీళ్ళ ముచ్చట ఈ దారిని పోయే వాళ్ళందరూ కూర్చోబెట్టి మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేది, ఎలా ఉండేదానివి, ఎవరెస్ట్ ఎక్కి దూకేదానివా, ఏం చేసేదానివి, ఏ మనకు ముచ్చట్లో నీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం, మీ వయసులో ఉన్నప్పుడు మీ తాతయ్యకి ఎంతమందో తెలుసా, ఎంతమంది 5 అని చెప్పిందంట. అలా చెప్పచ్చా? ఇలా చెప్తారండి వీళ్ళకి. అదే సామెత కాదు, చింత తెచ్చినా చెప్పండి. ఆ ముచ్చట్లు ఇప్పుడు ఆ రొమాన్స్ గొడవలని చెప్తుంటారు నా పిల్లలకి అందరికీ. ఆడు కూర్చుని ఇదిగో మీ తాతకి 5, ఆ 5లో 1, 5లో 1 అంటే ఇప్పుడు ఇలాంటివి అన్నీ చెప్పు నీ మనవడికి. ఆడు 6 ఎడతాడు ముచ్చట్లో. ఇలాంటివన్నీ చెప్పొచ్చా? ఈ ముచ్చట్లు వద్దు అడుగుతున్నాను. ముసలోరికి ముచ్చట్లు ఎక్కువ. తిమోతి ఇలాంటి చెత్త విషయాలు అసలు మాట్లాడుకో. నువ్వేం చేయాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఎక్సర్సైజ్. భక్తిలో అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి? కొన్ని మాటలు ఉన్నాయి 11వ వచనంలో. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు. నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. నేను వచ్చేంత వరకు చదవాలి, బైబిల్ బాగా చదవాలి, ఎలా హెచ్చరించాలో ప్రాక్టీస్ చేయాలి, ఎలా బోధించాలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది సాధనం, ఎక్సర్సైజ్. ఇప్పుడు బాగా లావ్ అయిపోయాం అనుకోండి, అద్దం ముందుకు వెళ్ళిపోయి లావ్ అయిపోయాను అనుకోండి, సన్నంగా అయిపోతామా? లావ్ అయిపోయావు అంటే ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి. కొంచెం తినడం తగ్గించాలి. చెప్పండి, ఉదయాన్నే లేచి పరిగెట్టాలి, సాయంత్రం పరిగెట్టాలి. ఇంట్రెస్ట్గా ఏం చేయాలంటే ఆ డిప్స్ కొట్టడం ఏదో ఒకటి చేస్తే అప్పుడు నువ్వు అనుకున్న సేపు వస్తుంది. ఆ కొవ్వంతా తగ్గి నువ్వు అద్దం ముందు నిలబడి తగ్గిపోయి ఇంకా పెరిగిపోతావు. అద్దానికి అడ్డంగా తగ్గిపోతావా? తగ్గాలి అంటే ఏం చేయాలి? సాధకం చేయాలిగా, ప్రాక్టీస్ చేయాలిగా. భక్తి కూడా అంతే. నాకు విశ్వాసం రావాలంటే రాదు. విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఎదగాలి. భక్తిలో ఎదగాలంటే కాదు, భక్తికి సంబంధించిన ఈ బైబిల్ని చెప్పండి చదవాలి. ప్రార్థన జీవితం పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? ప్రార్థన ఎక్కువ చేయాలి అనుకుంటే అనుకో. ఈరోజు 2 నిమిషాలు చేయి, రేపు 3 నిమిషాలు చేయి, వారం పోయాక ఒక 10 నిమిషాలు చేయి. ఇలా ప్రాక్టీస్ పెంచు. అలా పెంచి గంట ప్రార్థన చేసే స్థాయికి నువ్వు ఎదగాలి. దీన్నే ఎక్సర్సైజ్ అంటారు. ఈరోజు ఒక అధ్యాయం కూడా చదవలేకపోతున్నావు. కనీసం ఒక 4-5 వచనాలు చదువు. తర్వాత ఒక అధ్యాయం చదవడానికి ప్రాక్టీస్ చేయి. తర్వాత 2, 3, 4 చివరికి నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఒక పుస్తకాన్ని 2 రోజుల్లో చదివే ఎంత ఎత్తుకు ఎదగాలి. ఇది ప్రాక్టీస్. నాకు ఎందుకో వాకింగ్ చదువుతుంటే నిద్ర వచ్చేద్దులే. నీకు నిద్ర వచ్చేసి కూడా ఎచ్చావు. వాకింగ్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుందంటే ఇడ్లీ తినప్పుడు వచ్చిందా నీకు?
ఇంకో 2 ఇడ్లీలు వేయి అన్నావు, అప్పుడు వచ్చిందా? దోశ అట్టతట్టంగా తిరిగేస్తావు. ఆ రైస్ తింటున్నప్పుడు భవిష్యత్తులో రైస్ దొరకదన్నట్టు తింటావు ఆ కంచం కింద కూర్చుని. అప్పుడు వచ్చిందా నిద్ర? నీకు ఏం చేసినా నిద్ర రాదు, కానీ వాక్యం చదివితే నిద్ర వచ్చేస్తుందంటే ముందు నీకు ఏం లేదు చెప్పు. ఆ శక్తి లేదు. దీన్నే సాధకం తెచ్చుకోవాలి. ప్రాక్టీస్. భక్తి వరకే వచ్చేదండి. నేను దేవుని కొరకు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇది ఎవరిని చేయమంటున్నాడండి? తిమోతిని చేయమంటున్నాడు. మళ్ళీ మర్చిపోకండి, నేను మళ్ళీ ముగించేస్తున్నాను. మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు, నాయనా ఆ అర్తిమీదేవి గుడికి పోయే వాళ్ళు తిమోతి ఇప్పుడు సంఘముగా ఏర్పడ్డారు. వీళ్ళు ఇలా వచ్చారంటే వీళ్ళకి ఏం చెప్పి తీసుకొచ్చాను? సత్యం చెప్పాను. ఇప్పుడు సత్యం చెప్పట్లేదు, సంఘంలో కథలు చెప్తున్నారు. సత్యం చెప్పట్లేదు, వంశాలు చెప్తున్నారు. సత్యం మానేశారు, రాజకీయాలతో పెనవేసుకుంటున్నారు. సత్యం మానేశారు, పెద్దలే బోధించడం మానేశారు. సత్యం మానేశారు, కథలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సత్యం మానేశారు, దయ్యాల యందు లక్ష్యం ఉంచుతున్నారు. ముసలమ్మ ముచ్చట్లకు పెద్ద పెట్టేశారు. ఇవన్నీ నువ్వు బాగు చేయాలి నాన్న. ఇది తిమోతి యొక్క ప్రాజెక్ట్. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? కొంచెం జాగ్రత్తగా వినండి యవన పిల్లలు. వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెండ్రులని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను. అది ఇప్పుడు బాగా వినండి. వావి వరుసలో కూడా ఎలా ఉండాలో సంఘంలో చెప్తున్నాడంటే, సంఘంలో ఏం మర్చిపోయారు చెప్పండి? పిలుపులు బాగాలేదట. సంఘంలో ఎలా పిలుచుకుంటారు? కొన్ని సంఘాలు ఉంటాయి నిక్ నేమ్స్తో పిలుచుకుంటారు. అలా పిలుచుకొచ్చా? సంఘంలో ఒరే బావా, బామ్మర్ది, మామయ్య, ఈ పిలుపులు సంఘంలో ఉండొచ్చా? నీ సంత పిలుపులు ఏమంటే బయట చూసుకో, నీ వావి వరుసలు ఏమంటే బయట చూసుకో. సంఘంలో ఒకటే పిలుపు ఏంటి తెలుసా? పెద్దవారైతే తల్లి, పెద్దోడైతే తండ్రి గారు, పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లి, కొంచెం నీ మీద పెద్దోడైతే అన్న, ఇంకా చిన్నోడైతే తమ్ముడు. ఈ వరుసలు తప్ప వేరొక పిలుపులు కానీ సూపులు కానీ మారాయో తిమోతి దులుమాడే అని చెప్పాడు. సంఘంలో పిలుపు బాగుండాలి. ఒరే గిలే, వసే, గిసే ఈ పిలుపులు లేవు సంఘంలో. పిలుపుల్లో స్వచ్ఛమైన పవిత్రతకు పెద్దపీట. ఇక్కడ ఎవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇంతే పిలుపు, వేరొక పిలుపులు ఉండడానికి వీలు లేదు. నీకెంత క్లోజ్ సర్కిల్ అయినా అది బయటికి పోయాక పిలుచుకో మీ ఇంట్లో, కానీ సంఘంలో మాత్రం అందరూ సహోదరులు. సంఘంలో అంతా సమానము. ఇందులో పిలుపులు లేవు. ఇప్పుడు నాకు ఎవరో ఉంటారు, నాకు కావలసిన వారు, నా కుటుంబం ఎక్కడ వచ్చి కూర్చుంది అనుకోండి, హడావుడి చేయడానికి ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను దగ్గర వరుసలతో పిలిస్తే కుదరదు. పక్కపో తర్వాత పిలుద్దు, కానీ ఇప్పుడు పిలవడానికి వీలు లేదు. జేమ్స్ గారు నాకు ఇంత క్లోజ్ అన్నాక అంత లేదు, నువ్వు నా కుటుంబ సభ్యుడు అంత లేదు. ఇక్కడ అంతా సమానం. నువ్వైనా ఒక్కటే. ఇక్కడ అంతా సమానం. వయసుని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, చిన్నలను గౌరవించాలి. గౌరవానికి పెద్దపీట వేయాలి. వావి వరుసలు బాగుండాలి. ఇప్పుడు చెప్పండి, ఎబిసి సంఘంలో ఏం మర్చిపోయారు చెప్పండి? వరుసలు మర్చిపోయారు, పిలుపులు మర్చిపోయారు. ఇవి కూడా సంఘానికి చెప్పాల్సి వస్తుందంటే సంఘం ఎంత దిగజారిపోయిందో చూడండి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు, అన్నయ్య సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నారు. అది ప్రశ్న? సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నాడు, అది ప్రశ్న? అది అలా అడగొచ్చు, అది ప్రశ్న? అన్నయ్య ఏదో అడుగుతున్నారు, అన్నయ్య సినిమాలు చూడొచ్చు, అన్నయ్య అబద్ధం ఆడచ్చు, ఇది ప్రశ్న? ఆ ప్రశ్నే చెప్తుంది నువ్వు ఎంత తలకమాల్సిన జీవితం ఉన్నావు. నువ్వు సినిమాలు చూడొచ్చు అంటే ఒకడు అన్నాడట, మంచి సినిమాలు చూడొచ్చు. మంచి సీరియల్లో చెప్పండి, మంచి సినిమాలు అంటారు. సినిమాల్లో మంచి ఉందా? నీకు బైబిల్లో కనబడనంత మంచి నీకు సినిమాల్లో కనబడుతుందా? సీరియల్కి అలాగ అతుక్కుపోతున్నాం. ఒక ముసలిది ఎంత అతుక్కుపోయిందో. ఇద్దరు అలా ఆ ప్లాస్టిక్ సైడ్ల మీద ఇలా లెగిసిపోయారండి. ఇలా లెగిసిపోయి తిట్టేస్తున్నారు. పనికి మళ్ళీ అది ఇంతకీ ఎవరిని తిడుతున్నా కూడా టీవీలో ఉన్న ఆవిడ తిట్టేస్తుంది. ఇవిడికి అవకాశం లేదు, కానీ ఎందులో దూరిపోతుందో తెలుసా? అంత నువ్వొచ్చాక జరుగుతుందని ఆవిడ తిడుతుంది. నువ్వొచ్చాక కుటుంబాడు ఆవిడని టీవీలో. ఈవిడికి రేపో మాకు చచ్చిపోలే ఉందండి. అసలు బుద్ధి ఉందండి ఈవిడికి? సీరియల్ పిచ్చి, ఇంత పిచ్చిని అడుగుతున్నాను. ఇవే వద్దు, ఇలాంటి వ్యవహారాలు వద్దు. ఈ ముచ్చట్లు మానేయండి. బైబిల్ చెప్తుంది వరుసలు బాగుండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి, కొన్ని విషయాలు బాగు చేసే విషయాలకి ముందడుగేయాలి. ఇన్ని చెబుతున్నాడు. ఇవన్నీ ఎఫెసీ సంఘంలో జరుగుతున్నా వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ముగించేస్తున్నాను. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే 6వ అధ్యాయంలో సీక్రెట్ ఓపెన్ చేశాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వలన
వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఏంటంటే చెడిపోయిన మనసు కలిగి ముగించేస్తున్నాను. చెడిపోయిన మనసు కలిగి అంటే ఈ నడిపిస్తున్న ఈ పెద్దలకి ఇంత సంఘము ఇన్ని విషయాల్లో చెడిపోయిందని వీళ్ళకి తెలిసిన ఎందుకు వీళ్ళు ఏమీ అనడం లేదంటే సత్యం విషయంలో వీళ్ళు ఏమైపోయారట, సత్యహీనులు అయిపోయారట. భక్తిని ఏమనుకున్నారట చెప్పండి, లాభం. ఇప్పుడు వీళ్ళని ఇలా గద్దించామనుకోండి మానేస్తారు, మానేశారనుకోండి ఏం పోతాయి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? వీళ్ళకి తెలుసట, అరే కథలు చెప్పకూడదని తెలుసట, కానీ కథలు చెప్తున్నారట. ఎందుకు? జనాలకు ఇష్టమైనవి. వంశాలకి పెద్దపీట వేయకూడదని వీళ్ళకి తెలుసట, కానీ వంశాలు చెప్తున్నారు. ఎందుకు? జనాలు తగ్గిపోకూడదని. రాజకీయాలకు దూరంగా ఉండాలని తెలుసట, కానీ దూరంగా ఉండడం లేదట. అరే ఎన్ని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? వావి వరుసలు మర్చిపోయినా ఏమీ సంఘంలో ఎందుకు అనడం లేదంటే ఇప్పుడు ఏమన్నా అంటే దైవ భక్తిలో ప్రజలు తగ్గిపోతే ఏమవుతుంది చెప్పండి? లాభాలు పోతే. అందుకే సత్యములో సత్యహీనులు అయిపోయారు. దైవ భక్తిని ఏమనుకున్నారు? వాళ్ళొస్తే లాభాలు వస్తాయి. అందుకే ఈ ప్రజలకి నొప్పి లేకుండా నడిపిస్తున్నారట, నొప్పి లేకుండా నడిపిస్తున్నారు. ఏమనరట. అందుకే చూడండి ఈరోజు తెగించి చెప్పలేకపోతున్నారు. నేను సీరియస్గా చెప్తున్నానండి. సత్యమే మన ఆయుధం అయితే ఎవరు వచ్చినా పర్లేదు, చెప్పండి రాకపోయినా పర్లేదు, దేవుని కోసం బతకాలనుకున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే మానేస్తారు. బుజ్జగించకూడదండి, రాజీ పడకూడదండి. తప్పు అయితే తప్పే. ఒక ఆయన ప్రార్థన చేయమన్నాడు ఒక పాస్టర్ గారిని, దొంగ. ఆ దొంగ ఎలా ప్రార్థన చేయమనంటే, అయ్యా ఇదిగో మరి వెళ్తున్నాను దొంగతనానికి, జాక్పాట్ తగలాలని ప్రార్థన చేయండి అన్నాడు. జాక్పాట్. పాస్టర్ గారు అన్నారట, దేవుడు నిన్ను దీవించిన గాక 10వ వంతు మర్చిపోకు అన్నాడట. అడుగుతా, దొంగతనంలో 10వ వంతు ఏంటండి? ఇలాంటివి అడగాల వద్దా? రాయ్ నీ 10వ వంతుకి ఎవరికి కావాలరా? ఇచ్చే నీ డబ్బు కాదు, ముందు నువ్వు కావాలరా దేవునికి అని చెప్పాలి. వీళ్ళు చెప్పట్లేదట. మీ కానుకలు కాదు, మీ అర్పణలు కాదు, మీ సంఖ్య కాదు, మీ తలకాయలు లెక్కెట్టుకునే ఈ సంఖ్యాబలం కాదు. ముందు దేవునికి నాణ్యమైన వారు కావాలి. ముందు మీ బ్రతుకులు కావాలి, సజీవ యాగముగా మీ శరీరాలు పవిత్రంగా ఆయనకు కావాలని ఇలా చెప్పేవాళ్ళు కావాలి. ఎందుకు చెప్పట్లేదంటే చెడిపోయారు. భక్తులు ఏమనుకుంటున్నారట? లాభాలు. ఇలా చెబితేనే వస్తారు, ఇలా చెప్పకపోతే మానేస్తారు. ఏమ్మా ఈ మధ్య మానేసేవేటమ్మా పెద్దమ్మ అని అడిగితే, అత్తమాలు ఏళ్ళు నా ఏపికే చూపిస్తున్నాడండి, మానేశాను. ఇంకా ఏళ్ళు చేయించకూడదు, నీకు ఏళ్ళు చేయించకూడదు, ఏమనకూడదు, ఏమన్నా అంటే మానేంతట అడుగుతున్నాడు. ఇంకేం అనకూడదండి, చిన్నగా అంటే చాలు మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈదికి 70 సంఘాలు ఉన్నాయి కదండి. చెప్పండి, మనల్ని ఎక్కిరించుకుంటూ మరి వెళ్ళిపోతారు ఆ సంఘానికి. మానేయడానికి నడుతున్నాడు. ఏం అనకూడదు, గద్దించకూడదు. గద్దించాలి. సంఘం అంటేనే గద్దిస్తుంది. సంఘం అంటేనే సత్యంతో కడిగి పడేస్తుంది మన బతుకుల్ని. సత్యము చెప్పాలి. వీళ్ళు చెడిపోయిన మనసు కలిగి సత్యం చెప్పడం మానేశారు. మనుషుల వలన వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. అయితే ఒక విషయం చెప్పాలి తిమోతి, సత్యం విషయంలో వీళ్ళు రాజీ పడిపోయి చెప్పడం మానేసి దైవభక్తి లాభాలు అనుకుంటున్నారు, కానీ అసలు లాభాన్ని వీళ్ళకి తెలియదు, అసలు లాభాన్ని ప్రజలకి చెప్పడం లేదు. ఏంటి అసలు లాభం మట్టుకు ఇది చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అది ఒక్క మాట కోసం అండి ఇదంతా చెప్పుకొస్తున్నాను. సంతుష్టి సహితమైన భక్తి ఏం కలిగించాలట? ఇప్పుడు ఆ గుడికి ఎందుకు వెళ్తారు ప్రజలంటే, పిల్లలు లేకపోతే చెప్పండి పిల్లలు పుడతారని వెళ్తారు. అప్పులు తీరకపోతే అర్తిమీదేవి గుడికి అప్పులు తీరుతాయని వెళ్తారు. వాళ్ళకి ఏవేవైతే లాభాలు వస్తాయో ఆ లాభాలు తీరుతాయని వెళ్తారు. కానీ ఇక్కడికి అలా రాకూడదు. ఇక్కడికి ఎలా రావాలి అంటే అక్కడ ఆపద మొక్కుల కోసం వెళ్తారు. ఇక్కడికి ఎలా రావాలంటే భక్తిలో ఉన్న దానితో తృప్తిగా బతకడానికి యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభు మనకు అర్థమైతే ఎలా ఉంటుంది చెప్పిన, ఉన్న దాంట్లో చెప్పండి సంతుష్టిగా తృప్తిగా బతుకుతామంట. ప్రభు నాకు ఇది ఇస్తావా అది ఇస్తావా అని అడగమంట. దేవా నాకు ఇదైనా ఇచ్చావు. కొంతమందికి ఇది కూడా లేదు. ప్రభు నాకు ఈ పాకైనా ఉంది ప్రభు, బయట వాళ్ళకి ఆ పాక కూడా లేదు ప్రభు. యేసు ప్రభు అర్థమైతే అడగడం తగ్గిస్తాం, అర్థం కాకపోతే బయట గుడుల దగ్గర భక్తులు ఎలా అడుగుతారో చెప్పండి, యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి అలాగ అడుగుతారు. మాకు ఇల్లు ఇస్తావా వాకులు ఇస్తావా కాదు, దేవా మాకు ఈ ఇల్లు అయినా ఉంది. బయట వాళ్ళకి ఆ ఇల్లు కూడా. మీరు బయటకు వెళ్ళి చూడండి, డ్రైనేజీ పక్కన నిద్రపోయి బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసా? నీకు దేవుడు అలాంటి బతికిచ్చాడా? నీ కుటుంబాన్ని అలాంటి డ్రైనేజీ పక్కన బతకమన్నాడా?
డ్రైనేజ్ పక్క బతుకుతూ అక్కడే కలో మెతుకులో తిని ఆ మాచిన దుప్పళ్ళు కప్పుకొని యేసు ప్రభుకు ప్రార్థన చేసుకుని తృప్తిగా బతికేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? నేను అడుగుతున్నాను, మనకి ఇన్నున్నా మనకి విలువ తెలియట్లేదు. వాళ్ళ బరకాల కింద ఆనందంగా బతికేస్తున్నాను, నీకు ఆ బతికేవ్వలేదు. అయినా నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతావు, దేవా నాకు బిల్డింగ్ ఈ ప్రభు అంటే వాళ్ళకి బిల్డింగ్ కూడా లేదు, బరకా కింద బతుకుతున్నారు వాళ్ళు. నీకేమి ఇవ్వాలి? కొన్ని ఏరియాలకు వెళ్ళి చూడండి, ఏజెన్సీల్లో ఇప్పటికీ కరెంట్ అంటే తెలియదండి, కరెంట్ అంటే తెలియదు వాళ్ళకి. మనకి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఎంత లగ్జరీ లైఫ్, మళ్ళీ సెపరేట్ బెడ్రూములు, రంగుల రూములు, సూట్ కలర్లో. మనకి ఎంత లగ్జరీ లైఫ్ ఉందో, దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడో. సోఫా సెట్లు, ఫర్నిచర్ ఎంత ఉందండి మనకి, టీవీలు, బైకులు, కార్లు. అక్కడికి వెళ్ళి చూడు, కలో మెతుకులో తింటూ ఒక దీపం పెట్టుకుని ఆ దీపం దగ్గర కూర్చొని సాయంత్రానికి వండుకున్న అన్నం ఉంటే అన్నం తినే ముందు చిన్న ప్రార్థన పెట్టుకుని, దేవా ఈ భోజనాన్ని బట్టి, ఇంటిని బట్టి, దీపాన్ని బట్టి నీకు స్తుతి కలుగును గాక అని జర్జాగా బతికేస్తున్నాను. నన్ను అడిగితే వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడా, మనకు దేవుడు అర్థమయ్యాడు చెప్పండి? భక్తి అంటే ఏంటో చెప్పనా? ఏమిస్తావని అడగడం కాదండి. ప్రభువా మాకు ఇదైనా ఇచ్చావు. చాలామందికి అది కూడా లేదు. ప్రభువా ఈ తృప్తి నాకు చాలు. నైజీరియా ప్రాంతాలు, ఇంకా కొన్ని ప్రాంతాలు మీరు చూడండి, మట్టిని అట్టుల్లాగా మట్టిని వారు ఆమ్లెట్స్ వేసుకున్నట్టు వేసుకుని మట్టి పిడకలు తింటున్నారండి. మీరు చూడండి, నేను మట్టి ఇచ్చాడు నీకు దేవుడు. నీకు ఉదయం వండిన కూర మధ్యాహ్నం తినవు, సాయంత్రం తినవు, రాత్రి ఉదయం తినవు. ఎంత లగ్జరీగా బతుకుతున్నాం. బయటికి వెళ్ళి చూడండి, పాసన్నం పరమన్నంలా తినేవాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి చూడండి, రైల్వే ట్రాక్ల మీద ఇసిరేసిన ఎంగిలి పొట్లాలు తినేవాళ్ళు ఉన్నారు. చూడండి, నీకు అలాంటి బతుకు నీకు నాకు ఇవ్వలేదు. దేవుడు ఎంత తృప్తికరమైన జీవితం ఇస్తే మన బుర్రలకు ఎక్కట్లేదంటే నీకు అసలు యేసుప్రభు అర్థమయ్యాడా? అదే అడుగుతున్నాడు తిమోతి. అసలు ఏం చూసి యేసుప్రభుని నమ్ముకున్నారు, ఇప్పుడు ఏ విషయంలో యేసుప్రభుని నమ్ముకుంటున్నారు? ఇవి చెప్పాలి తిమోతి. తృప్తిగా బతకాలి, యేసుప్రభుని అడగడం కాదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలాగున్నా బ్రతకడం నేర్చుకోవాలి. ఇది ఎందుకు చెప్తాడంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందో తెలుసా? పౌలు గారు. ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, త్వరగా ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. క్షమించండి, 4వ అధ్యాయం 11వ వచనం నుండి. నా కదువు కలుగుందని ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎప్పుడు నేర్చుకున్నాడు పౌలు గారు? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఉండడం తెలుసు, లేమి తెలుసు. ఏ రోజు దేవుడిని చెప్పండి, ఇంత సేవ చేస్తున్నాను నాకు ఏమీ లేదేంటి ప్రభు అని ఏ రోజు దేవుడు తిట్టుకోలేదు, దేవుడిని తిట్టుకోలేదట. అంటే మన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమిస్తావు కాదండి, మాకు ఇది ఇచ్చావు చాలు ప్రభు అని ఎవరైతే అంటారో చెప్పండి, వాళ్ళే నిజమైన భక్తి పరులు. నేను ముగిస్తున్నాను. ఈరోజు సాక్ష్యాలు ఏంటో తెలుసా? యేసుప్రభుని నమ్ముకో నీకు అది వస్తాయి, యేసుప్రభుని నమ్ముకు ఇవి వస్తాయి అంటే అవి రాకపోతే నమ్మవా? ఇప్పుడు ఆ గుడికి వెళ్ళి కూడా ఏదో ఒకటి వస్తుందని ఆ దేవత నమ్ముతున్నారు. ఇప్పుడు యేసుప్రభుని కూడా ఎందుకు నమ్ముతున్నారండి? ఏదో ఒకటి వస్తుందని నమ్ముతున్నారంటే ఏదో ఒకటి రాకపోతే ఇలాంటి మనసున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఎవడో కూడా వస్తాడు, అరే ఎక్కడ కదా ఆ దేవుడిని నమ్మరా పని అవుతుందంటే ఇలాంటి మనసున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈ దేవుడిని వదిలేసి మళ్ళీ ఆ దేవుని దగ్గరికి పోతారు. లాభాల కొరకు యేసుప్రభుని నమ్మకూడదండి. మరి ఎందుకు నమ్మాలంటే బైబిల్ చెప్తుంది, నీకు ఏది ఇచ్చాడో కాదు, బైబిల్ దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు ఆయన రక్తం గాచాడు, నీ కొరకు నిత్యత్వాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను అదే శాశ్వతమైన జీవితాన్ని తీసుకుపోవడానికి మన కొరకు కలవరిగిరి మీద వేలాడిపోయి చనిపోయాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు? ఆయన ప్రాణం కన్నా గొప్పదేముందో చెప్పండి. నాయన తిమోతి ఇది చెప్పు, సంఘానికి ఇది చెప్పు. ఆయన నమ్ముకుంటే ఇది వస్తుంది కాదు, యేసుప్రభుని నమ్ముకుంటే తృప్తి వస్తుంది. తృప్తి అంటే ఉన్న దానిలో తృప్తిగా పోతాం. గొంతమ్మ కోరికలు ఉండవు యేసుప్రభుని నమ్ముకుంటే. మీరు చూడండి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కొంత జీవితాలు యథార్థంగా నమ్ముకున్న వాళ్ళ జీవితాలు చూడండి, మనకి నెలకి 60,000 70,000 వచ్చినా మనకు తృప్తి ఉండదు. కానీ కొంతమంది చూడండి నెలకి 3,000 తెచ్చుకుంటారు. నెలకి 3,000 అండి, రోజుకు 100 రూపాయలు కూలి, నెలకి 3,000 తెచ్చుకుని
పిల్ల పాపలతో ఆనందంగా బతికేసే వాళ్ళు ఉన్నారు. 3,000తో మీరు ఎలా బతుకుతున్నారా? మాకు 30,000 వచ్చినా 70,000 రూపాయలు వచ్చినా మాకు తృప్తి ఉండడం లేదు, మీరు 3,000 రూపాయలతో ఎలా బతుకుతున్నారంటే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, మా దగ్గర 3,000 కాదు, మా జీవితాల్లో యేసయ్య ఉన్నాడు చాలు మాకు అన్నారు. లగ్జరీకి పోరు, ఉన్నదానితో వండుకొని తృప్తిగా బతుకుతారు. మాకు ఏం కావాలి కాదు, మాకు ఈ 3,000 ఉన్నాయి చాలని ఆనందంగా బతికేస్తారు. ఈరోజు మనకి ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఆ తిమోతి పత్రిక చదువుతుంటే కింద కట్టినాడు చూడండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం కింద వచనం 7వ వచనం. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము. ఏంటట ఏం చెప్తాడండి? ఒక మాట అడుగుతాను చెప్పండి. పౌలు గారికి ఏమున్నాయట? సొంత ఇల్లుందా? పౌలు గారికి ఎకరం భూమి ఉందా? పౌలు గారికి ఏమైనా ఉన్నాయా? పౌలు గారి పరిచర్లో దేవుడు ఇచ్చింది తెలుసా? ఆ పూటకి తినడానికి గుప్పెడు మెతుకులు, ఆ పూటకి కట్టుకోవడానికి ఒక వస్త్రం. ఇంత గొప్ప పరిచర్య చేసిన అపోస్తుడైన అంత పెద్ద ఆయనకి, పౌలు గారికి దేవుడిచ్చింది ఏంటంటే తినడానికి గుప్పెడు మెతుకులు, చెప్పండి, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు. నన్ను అడిగితే ఒక అడుగు ముందుకే చెప్తున్నాను, పౌలు కన్నా ఎక్కువ ఇచ్చాడండి. మనకి ఇవ్వలేదు? పౌలు కన్నా ఎక్కువ ఇచ్చాడు. మనకి ఎంత ఉంది? మన ఇంట్లో వస్తువులు ఉన్నాయి, కావలసిన ఆట మనకు అలంకరించుకోవడానికి ఎన్నో విధాలుగా వాహనాలు ఎన్నున్నాయి, డబ్బు ఉంది, అకౌంట్స్లో డబ్బు ఉంది, ఎన్ని ఇచ్చాడండి దేవుడు మనకు. అయినా ఈ రోజుకి వచ్చి కిరాణా స్టోర్లో లిస్ట్ ఓపెన్ చేసి దేవుడు అడుగుతుంది, దేవా ఇంకేమి ఇచ్చాడు? ఇచ్చాడు, నీకు చూడడం రావట్లేదు, ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, ఆల్రెడీ చూడడం రావట్లేదు. నీ ఇల్లును చూసి బయటికి వెళ్ళి చూడు, ఆ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, నీకు చూడడం రావట్లేదు. దేవుడు చాలా ఇచ్చాడు, దేవా మాకు ఇవి ఇచ్చావు ప్రభు అని చూసుకోవడం రావట్లేదు. పౌలుకి అవన్నీ ఇవ్వలేదు. అంత గొప్ప పరిచర్య చేసిన అపోస్తులకి నిలువరమైన గుడారం లేదు, భక్తులకి మొదటి సంఘానికి అంత నిలువరమైన గుడారం లేదు. మనకి ఎన్నో ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా దేవుడి దగ్గరకు వచ్చి ఇంకా ఏమిస్తావు, ఏమి ఇవ్వాలి? నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు? ఇంత లెసన్ చెప్పిన తర్వాత నన్ను లింగు అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏం చెప్పాడండి ఆ కుర్రోడు రాత్రి అంటే? ఏం అడగొద్దని చెప్పాడండి అంటారు. నేను ఏం అడగొద్దని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు నిజముగా దేవుడిని ఎరిగిన వారైతే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎరిగిన వారైతే, మీరు అడక్క ముందే మీ అక్కర్లేంటో తీర్చే గొప్ప దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు. అడగడం కోసం ఆయన నమ్మకండి, ముందు ఆయన నమ్మాల్సిందే ఆయన నీతిని రాజ్యాన్ని ఎదగండి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే నీకు ఏ టైంకి ఏం కావాలో ఆయనకి తెలుసు. కానీ ముందు మనం ఏం చేస్తాం చెప్పనా? ఆయన నీతిని ఎతకం, ఆయన రాజ్యాన్ని ఎతకం. చెప్పండి, 1,00,000 ఇస్తావా? 2 లక్షలు ఇస్తావా? పిల్లల్ని ఇస్తావా? అలా నమ్మకూడదండి. నిజంగా నీకు యేసుప్రభు అర్థమైతే, దేవా నాకు బిడ్డలు లేకపోయినా పర్లేదు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు, నాకు రోగం తగ్గపోయినా పర్లేదు ప్రభువా, ఆ రోగం మధ్య కూడా నీ కొరకు మహిమకరంగా బతికేస్తా. ఇందాక మాట్లాడుకుంటూ సేవకుల మాటల్లో ఒక మాట భలే రమ్యంగా అనిపించింది. ఆ మాటల్లో ఒక మాట ఇలా వచ్చింది, కొన్నిసార్లు మనకు రోగాలు వస్తాయి, ఇంత సేవలో ఉన్నా ఇంత దేవుళ్ళు ఉన్నా రోగం ఎందుకు వచ్చిందంటే, కొన్నిసార్లు గుర్తుపెట్టండి, నువ్వు హాస్పిటల్ మంచం మీదకి వెళ్ళాలి, ఆ మంచం మీద నిద్రపోవాలి, ఆ టైంలో డాక్టర్ గారు నీతో మాట్లాడాలి, ఆ మాట్లాడుతున్న టైంలో డాక్టర్ గారికి నీ దేవుడు ఏంటో చెప్పండి అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వడానికి అవసరమైతే నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడు తెలుసా? నిన్ను మంచం పెడతాడు. డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి 10 నిమిషాలు టైం ఇవ్వండి మీకు వాకింగ్ చెప్తాంటే ఎట్టాడా? ఎండో. ఇప్పుడు డాక్టర్ గారు నీ మాట వినాలంటే సరిగ్గా నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పు? మంచం మీద ఉండాలి. అప్పుడు డాక్టర్ గారు వింటాడు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడేటయ్యా, మా ఊహలకందని కార్యం జరుగుతుంది. ఎవరు నీ దేవుడు అన్నప్పుడు నజరేయుడైన యేసు అని చెప్పాలంటే, ఆయనకు సువార్త చెప్పాలంటే అవసరమైతే నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడు చెప్పు? కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? ప్రభువా 3 వారాల నుంచి వస్తున్నాను, ఇంకా రోగం తగ్గించి పెట్టి, 4 వారాల నుంచి వస్తున్నాను, ఇంకా రోగం ఎక్కువైపోద్ది ఏమనుకుంటున్నావు? రోగం తగ్గుతుందని యేసుప్రభు నమ్మకు. తగ్గినా తగ్గకపోయినా నా దేవుడు దేవుడే. నాకు ఏది జరిగినా జరగకపోయినా నా దేవుడు దేవుడే. నా అప్పులు తీరినా తీరకపోయినా నా దేవుడు దేవుడు. ఎందుకంటే ఇన్ని శ్రమల గుండా నడిపించిన నా దేవుడు నాకు ఎక్కడో చెప్పండి తృప్తినిచ్చాడు. ఇది భక్తి, సంతుష్టి సహితమైన భక్తి. మనకేమి నేర్పించాలి చెప్పండి? తృప్తినివ్వాలి, ఉన్న దానిలో సర్దుకుపోవడం. పచ్చడి మెతుకులు తిన్నా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా ఇక్కడ చెప్తున్నాడు, ఈ లోకంలోంచి ఏమీ తీసుకొని పోలేము, ఏమీ తీసుకొని రాలేము. ధనాపేక్షలకు అపేక్షించువారు శోధన, ఉరి, దురాశ, కింద చెప్తున్నాడు నష్టము, నాశనము, చివరికి కీడు,
చివరికి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల్లో పడి తమ్మును తామే పొడుచుకుంటారు. ఈ డబ్బు పిచ్చున్న వాళ్ళు చివరికి ఏమైపోతారో తెలుసా? ఆ క్వాలిటీస్ అని చెప్తున్నాడు: శోధన, ఉరి, దురాశ, కింద చెప్తున్నాడు ధనాపేక్ష, నానా విధములైన కీడి. ఈ డబ్బులు పిచ్చున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? 1000కి 2 ఏళ్ళు అంటే తెగ కడేస్తారండి పాలసీలు. 1000కి 2 ఆ టైంలో తగ్గట్టు కానీ అగ్రిగోల్డ్ 10 ఏళ్ళకి అంతా, 10 ఏళ్ళకి ఎంత, 10 ఏళ్ళకి అంత. ఇదిగో మీరు కూడా 4 జాయిన్ చేయండి, మీకు కూడా 20,000 శాలరీ వస్తుంది. తెగ జాయిన్ అయిపోయారండి. అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయింది. గోల్డ్ ఉందా? ఏది అగ్రిగోల్డ్? ఏది? ధనాపేక్షలు ఒకటొక అపేక్షించిన వాళ్ళందరూ ఏరే ఆ పాలసీలు కట్టి. ఆ మధ్యకాలంలో ఉండేవి కొన్ని సీటీలు ఉండమ్మా, బొట్టు పెడతా, చందన, బొమ్మన ఏవి ఉండే కదండి ఆ టైంలో సీటీలు. టోపీ ఎట్టి వెళ్ళిపోయారు మొత్తానికి. కొంతమంది ఆలక టోపీ పెట్టారండి, అది వేరే గొడవ. నడుతున్నాను ఏవి? ధనాపేక్ష. రాత్రికి రాత్రే ఎదిగిపోవాలనుకున్న వాళ్ళు చివరికి ఎందులో పడిపోతారో తెలుసా? ఊర్లో పడిపోతారు. దేవుడికి తెలుసు నీకు 100 ఇవ్వాలో 200 ఇవ్వాలో. దేవుడు తెలుసు నీకు 1000 ఇవ్వాలో 1,00,000 ఇవ్వాలో. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు మనకి ఇవ్వబడినవి మనల్ని పాడు చేస్తాయి అనుకున్నప్పుడు దేవుడు మనకి ఇవ్వడండి. నువ్వు ఎంత అడిగినా ఇవ్వడు. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నువ్వు అనుకుంటావు దేవుడు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే బాగుండు, ఎరగదీస్తావని ఇవ్వడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎరగదీస్తావని ఇవ్వడు. కొన్నిసార్లు కావాలనే చెప్పండి ఆపుతాడు. నీకు 1 కోటి ఇస్తే నువ్వు ఎంత వజ్రమో దేవుడికి తెలుసు. మొత్తానికి ఇంకెవరిని లెక్క చేయకుండా కళ్ళు ఇక్కడికి పోతాయి నీకు. అందుకే ఇవ్వడు. నీకు 1000 రూపాయలు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు నిన్ను. అలాంటి నీకు 1 కోటి వస్తే దేవుడు తెలుసు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. యేసు ప్రభువుని ఇలా నమ్ముకోవాలని తిమోతి చెప్పండి ఏబిసి సంఘానికి చెప్పు. లాభాల కొరకు యేసు ప్రభువుని నమ్మకూడదు చెప్పండి. నష్టాలు వచ్చినా యేసు ప్రభువుని నమ్మాలి. ప్రారంభంలో ముగించేస్తున్నాను. ప్రారంభంలో 1,00,000 అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. 1,00,000 సావిత్రి దగ్గర నుంచి ఉందట అడ్వర్టైజ్మెంట్ 1,00,000. ఈ 1,00,000 అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఈ 1,00,000 సోపులు తెగ్గొనేసేవారండి. ఈ సంతూరు ఒకటి తెక్కొని పాడేసేవారు. అలా అయిపోదామని వీళ్ళందరూ 1,00,000 సంతూర్లు తెగోడేసి అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉంటుంది చూసారా? ఆ సావిత్రి గారు ఇలా లింగుమని నడిచి వచ్చి ఆ సోపు ఎలా వస్తుంది అనమాట. 1,00,000 ఇదిగో నిగార ఏదో ఉంటుందండి. అది ఏదో ఉంటుందండి నిగారింపు. కేవలం 7 వారాల్లో ఇలా వచ్చినట్టునే ఇప్పుడు సావిత్రిని చూద్దాం, సబ్బు చూద్దాం, సావిత్రి చూద్దాం, సబ్బు చూద్దాం. ఇప్పుడు నేను సావిత్రిలాగా అయిపోవాలంటే చెప్పండి ఆ సబ్బు వాడితే నేను సావిత్రిని సౌందర్యాన్ని అయిపోతాను అనుకునేవారు. ఇది మార్కెటింగ్ స్టైల్ అండి. ఒక అందమైన హీరోయిన్ ఎడితేనే సబ్బులు కొంటారు, నల్లగొండ ఆవిడ కొంటారా? అలా మార్కెటింగ్. ఇప్పుడు సేమ్ అవే సాక్ష్యాలు వచ్చే సంఘంలో తెలుసా? ఇక ఈ సొబ్బాడాను తెలగైపోయాను, ఈ సొబ్బాడాను తెలగైపోయాను, ఈ సొబ్బాడాను కేవలం 7 వారాల్లో ఇలాగైపోయాను. ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఏంటి చెప్పినా? యేసుప్రభువు నమ్ముకున్నాను ఇలాగైపోయాను, యేసుప్రభువు నమ్ముకున్నాను ఎదిగిపోయాను. ఇది సేమ్ 1,00,000 అట్లాగా లేదండి. అదే వద్దు, ఆ మార్కెటింగ్ వద్దు. యేసుప్రభువు నమ్ముకున్నాను తాగుడు మానేశాను, యేసుప్రభువు నమ్ముకున్నాను వ్యభిచారం మానేశాను, యేసుప్రభువు నమ్ముకున్నాను బూతులు మానేశాను, యేసుప్రభువు నమ్ముకున్నాను పొరుగు వాడిని ఆశించడం మానేశాను, యేసుప్రభువు నమ్ముకున్నాను ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం నేర్చుకుని. ఇది సాక్ష్యం, ఇది చెప్పు, ఇది సత్యం. ఇది చెప్పకుండా యేసుప్రభువు నమ్ముకున్నాను, ఇల్లు వచ్చింది యేసుప్రభువు నమ్ముకున్నాను, వాకులు వచ్చింది యేసుప్రభువు నమ్ముకున్నాను, ఇవి సాక్ష్యాలు కాదు. యేసుప్రభువు నమ్ముకున్నాను, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు నేను లేను, పూర్తిగా నా జీవితాన్ని మార్చుకున్నాను. ఇది చెప్పట్లేదండి ఎఫ్సీ సంఘానికి. ఇది చెప్పమని ఎవరిని పంపించాడు? ఇది ఎవరు చెప్పాలని ముందు పంపించాడు? ఆ పెద్దలను చెప్పమన్నాడు. ఆ పెద్దలు చెప్పకపోతే ఈ పని ఎవరు చేయడానికి వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఏ ప్రతిష్ట అవసరం చెప్పండి? సత్యమే ప్రతిష్ట. సత్యమందు సంఘము ప్రతిష్ట చేయబడాలి. సంఘానికి స్తంభం ఏంటి చెప్పండి? సత్యమే. ఎవరైనా ఈదులు అలా నడిచి వెళ్ళిపోతూ సత్యం అంటే ఏంటని నన్ను అడిగితే బయటోడు ఒక వాక్యం తెలియదు ఏం చెప్పాలి చెప్పనా? అక్కడికి వెళ్ళండి, సత్యం అంటే ఏంటో చెప్తారని. బయటోళ్ళు మన సంఘం కోసం చెప్పాలి. సత్యం అంటే ఏంటి? ఈ మాట నేను చెప్పింది కాదు, లోదరన్న గారు చెప్పారు. అక్కడికి వెళ్ళండి, సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళండి, అక్కడ సంఘం అని ఉంటుంది, సత్యం అంటే ఏంటో వాళ్ళే కరెక్ట్గా చెప్తారని చెప్పాలి. అందుకే మన సంఘము సత్యం అనే దాని మీద ప్రతిష్ఠ చేయబడాలి. 150 సంవత్సరాలు అయిందో, 20 సంవత్సరాలు అయిందో, 26 సంవత్సరాలు అయిందో, 24 సంవత్సరాలు అయిందో, ఈ స్కేల్ కదండి. అన్నిటికన్నా గొప్పదని చెప్పిన ఈ 24 సంవత్సరాలు మా సంఘము సత్యాన్ని వదిలి ఎక్కడికి పోలేదని మీ పెద్దలు ఎప్పుడూ చెప్పుకోవాలి, మీ సంఘ నాయకులు ఎప్పుడూ చెప్పుకోవాలి. మీరు కూడా మా సంఘంలో అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే సత్యమే తప్ప వేరొకటేమీ లేదు. మా సంఘంలో ఆఫర్లు ఉండవు, మా సంఘంలో ఇదిగో ఇలాంటి రాయితీలు ఉండవు. మా సంఘంలో ఏముంటుందంటే ప్రతి వారం పాస్టర్ గారు వస్తారు, సత్యం చెప్తారు, 4 ముక్కలు నేర్చుకుంటాం, మా జీవితంలో తృప్తిగా ఉంటాం, యేసయ్యని బట్టి మేము ధైర్యంగా బతికేస్తాం. ఇది ఎవరైతే ఎదుగుతారో
అది నిజమైన సంఘం. ఇట్టి సంఘముగా ఎల్లకాలం మీరు ప్రతిష్ఠింపబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి మీ బిడ్డలందరూ విన్నారు. ఎందరికీ సంగతులు అర్థమయ్యి నాకు తెలియదు తండ్రి. విన్నవారు ధన్యులు. కేవలం తండ్రి లౌకికమైన విషయాలకి సంఘం పడిపోక సత్యాన్నే తండ్రి స్తంభముగా మలుచుకుని జీవం కలిగిన సంఘముగా అనేకులకు దీవెనకరంగా అనేక కాలాల పాటు తండ్రి సంఘాన్ని బలపరచండి. పెద్దలను, నాయకులను, దైవజనులను తండ్రి అందరినీ సత్యమును బట్టి బలపరచండి. ఈ మాటలు ఎవరికైనా నేరుగా తగిలి ఉంటే అది మారు మనసు వైపుగా నడిపించండి. పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, అందరినీ తండ్రి మరింత ఆత్మీయ సౌందర్యంలో వీరిని కడతారని కోరుతూ, ఈ వాక్యం విన్నా మమ్మల్ని తప్పులు పడుతూ మా మీద నిందలేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.